గురించి నేర్చుకుంటా ఉన్నాం పిల్లలు. ఓకే, మత్తయి సువార్త మార్క్ సువార్త 11వ అధ్యాయం 22, 23, 24 వాక్యాలు, మూల వాక్యాలు బైబిల్ స్టడీ కొరకు. థ్యాంక్ యూ జీసస్. మార్క్ సువార్త 11, 20. ఓకే, ప్రేయర్ గురించి నేర్చుకుంటా ఉన్నాం పిల్లరా. ఇప్పుడు ఏ సెక్షన్లో ఉన్నాం మనము? విశ్వాసంతో కూడిన ప్రార్థన. బిడ్డ, నేను చెప్పేది ఈరోజు కూడా ప్రతి వారం చెప్తున్నాం, బాగా జాగ్రత్తగా వినండి. మీ జీవితానికి ఒక అర్థం అంటూ ఉంది పిల్లరా. ఏదో లోకస్తుల మాదిరి కాదు, ఏదో పుట్టాం కదా, తిన్నాము, ఉన్నాం అన్నున్నాం. మీకు నాకు అందుకారు మనం ఉండేది ఒక స్పెషల్ పర్పస్ మీద ఉన్నాం. మనం స్పెషలైజ్డ్ పీపుల్ పిల్లరా. మనం పుట్టినది పై నుంచి వచ్చినాం. ప్రతి ఒక్కరు భూమి నుంచి వచ్చినారు. యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన వారు ఎక్కడి నుంచి వచ్చారు? పైనుంచి వచ్చారు పిల్లరా. మీరు నేను సాక్షాత్తు తండ్రికి పుట్టిన వాళ్ళము, తండ్రి స్వభావం కలిగిన వారము, తండ్రిని లోపల కలిగిన వాళ్ళం మనము. దేవుడు మనల్ని కుమారులు కుమార్తెలని పిలుస్తాడు. అందరినీ పిలిచాడు దేవుడు కుమారులు కుమార్తెలని. ఈవెన్ పాత నిబంధనలో మోషేని కుమారుడు అనలేదు ఎప్పుడు దేవుడు, దావీదుని కుమారుడు అనలేదు దేవుడు. వాళ్ళని సర్వెంట్స్గా పిలిచేవాడు. అందుకే వాళ్ళు తండ్రి అని పిలిచేవాళ్ళు కాదు పాత నిబంధన గ్రంథంలో. ఎందుకు మనం ఎందుకు తండ్రి అని పిలుస్తున్నాం? కొత్త నిబంధన గ్రంథంలో మనం ఎందుకు తండ్రి అని పిలుస్తున్నాం దేవుణ్ణి? ధైర్యం ఉండే వాళ్ళు ఎవరైనా ఒకరైనా చెప్పండి గట్టిగా. ఎస్, అదే ధైర్యం. సిస్టర్ ఏదో చెప్తున్నారమ్మా. మనం ఎందుకు దావీదు ఎందుకు తండ్రి అనలేకపోయాడు? దానియేలు కూడా అనలేకపోయాడు. మోషే అనలేదు తండ్రి అని. నువ్వు నేను తండ్రి అని పిలుస్తున్నాం. ఎందుకంటే మనం జన్మించాం దేవునికి, లిటరలీ జన్మించాం. వాళ్ళందరూ ఆదాముకి జన్మించారు. మీరు నేను యేసయ్యకు జన్మించాం, దేవునికి జన్మించాం. అందుకే మనం తండ్రి అని పిలుస్తున్నాం. అందుకే ఆయన మనలో ఉంటాడు. మనము దేవుడు కలిసి ఉన్నాం ఈశ్వరుడు. అందుకనే పెద్ద పర్పస్ కలిగి ఉన్నాం పిల్లరా ఈ భూమి మీద. దాంట్లో ముఖ్యమైనది ప్రార్థన. చాలా గొప్ప పర్పస్ దేవుడు మనకి ఇచ్చాడు. ప్రార్థన ద్వారా చాలా చాలా కార్యాలు మీరు నేను చేయాలా. ఓకే, సో ఆ విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. విశ్వాసంతో కూడిన ప్రార్థన గురించి ఇప్పుడు గత 2 వారాల నుంచి నేను చెప్తున్నాను మీకు. ఆల్రెడీ 3 సెక్షన్స్ కవర్ చేశాం. దాంట్లో ప్రార్థన ఎందుకు, రెండవది విశ్వాసంతో కూడిన ప్రార్థన, మూడవది ప్రార్థనలో వాడాల్సిన మాటలు. ఇప్పుడు నేను విశ్వాసంతో కూడిన ప్రార్థన జస్ట్ మాటలన్నీ కలిపి అసలు ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థనలో ఏం చెప్పాలని నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, విశ్వాసం ద్వారా ప్రార్థన చేయాలనేది ప్రార్థన కోసమే కాదు, కానీ విశ్వాసం ద్వారానే దేవుని చేతి నుంచి సమస్తం తీసుకుంటాం పిల్లరా. విశ్వాసం లేకుండా, అందుకే బైబిల్ అంటుంది దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం. నేను సెల్ గ్రూప్లో కూడా చెప్పాను మొన్న మీకు. ఎందుకు దేవునికి ఇష్టము ఈ విశ్వాసంలో నడిచే వాళ్ళని చూసినప్పుడు ఎందుకు ఇష్టపడతాడు దేవుడు వాళ్ళంటే? ఎందుకు ప్రీతి అంటే, దేవుడు చేసిన దాన్ని అన్నీ మనం నమ్ముతున్నాం. ఆయన మనకు కనపడడం లేదు, కానీ ఆయన రాసిన గ్రంథంలో రాసినవన్నీ మనం నమ్మి ఇదే నిజమని వెళ్తున్నాం. అందుకనే ఆయన సంతోషపడతాడు. ఇంత చేసిన ఆయన నమ్మని వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఇంత చేసిన రాళ్ళని రప్పల్ని దేవుడు అనే లోకంలో మనం ఆయన నమ్మాం, ఆయన వాక్యాన్ని నమ్ముతున్నాం, ఆయన ఉన్నాడని నమ్ముతున్నాం. అందుకే ఇక్కడికి వచ్చి ఉన్నాం. అదే విశ్వాసం అంటే, ఆయన వాక్యాన్ని నమ్మడం, ఆయన వాక్యం చెప్పినట్లు చేయడం. అది ఆయనకి సంతోషం ఇస్తుంది. అందుకే మనకు పాతాళం లేకుండా చేశాడు దేవుడు. అంత ఘనత ఇచ్చాడు, మనకు గొప్ప ఆధిపత్యాన్ని, గొప్ప ఆధిక్యతని ఇచ్చాడు. ఏదేది? స్వర్గాన్ని. ఎందుకంటే విశ్వాసానికి అంత గౌరవిస్తాడు దేవుడు. ఓకే, అయితే ప్రతిదీ దేవుని చేతి నుంచి మీరు నేను తీసుకోవాలంటే విశ్వాసం చాలా అవసరం పిల్లలు. ఓకే, విశ్వాసం లేకుండా ఏది దేవుని చేతిలో నుంచి తీసుకోలేము. ఓకే, సో అందుకే విశ్వాసం ద్వారా దేవుడు మనం చూసి విశ్వాసంతో మనం దేవుని సంతోషపరుస్తాం. 2 పేతురు 2 పేతురు 1:3 ఇంగ్లీష్లో పెట్టినాను, తెలుగులో నుంచి చదవండి. 2 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 3-4 వాక్యాలు. బైబిల్ ఏం చెప్తుందో చూడండి. నేను ప్రార్థనలోకి వెళ్తున్నా, అంతకుముందు ఈ వాక్యాన్ని చెప్పి నేను ముందుకు వెళ్ళాలా. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవభక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయుచున్నందున. ఇది చాలా బ్లండర్ ఇక్కడ. దయచేయుచున్నందున కాదు. ఇంగ్లీష్లో మీరు చూస్తే గ్రేస్ అండ్ పీస్ బి మల్టిప్లైడ్ అంటు యూ త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ జీసస్ ఆఫ్ అవర్ లార్డ్. నెక్స్ట్ వాక్యము, అకార్డింగ్ యాజ్ హిస్ డివైన్ పవర్ హ్యాత్ గివెన్ అంటే ఇచ్చేశాడు మనకు. ఏమి ఇచ్చేశాడు? భక్తికి జీవమునకు కావలసినవన్నీ దేవుడు నీకు నాకు ఇచ్చేశాడు. అందుకే నెక్స్ట్ వాక్యం చాలా బాగా రాయబడింది తెలుగులో. ఆ మహిమను
గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకంట? దురాశను అనుసరించుట వలన. నేను వాక్యాన్ని తిప్పుతున్నారు కదా ఇది కెమెరా, వాక్యాన్ని తిప్పుతా. ఓకే, దురాశ వలన దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగున్నట్లు వాటిని అనుగ్రహించను. ఎందుకు దేవుడు ముందర చూడనైనా భక్తికి జీవము కావలసినవన్నీ మనకు ఇచ్చేశాడు, వాగ్దానాలన్నీ ఇచ్చేశాడు. ఓకే, ఎందుకంట మెయిన్ పాయింట్ ఎందుకు? ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం మీకు నాకు తగలకుండా, ఈ లోకంలో నన్ను ముందర చూడాలి దరిద్రం మీకు తగలకుండా, ఈ లోకంలో రోగం తగలకుండా, ఈ లోకంలో ఉన్న ఏ చెడైనా నువ్వు నేను నాకు నీకు తగలకుండా మనం జీవించేదానికి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఏ వాగ్దానాలు ఇచ్చాడు? భక్తికి జీవానికి కావలసిన వాగ్దానాలు. అంటే భక్తికి జీవానికి కావలసినవన్నీ మనకి ఇచ్చేశాడు దేవుడు. మనం అందరిలాగా భ్రష్టత్వంలో పడే అవసరంలా, అందరిలాగా అప్పుల పాలు కావాల్సిన అవసరంలా, అందరిలాగా రోగంలో బ్రతకాల్సిన అవసరంలా మీరు నేను, అందరిలాగా అందరి పిల్లల నా పిల్లలు చెడిపోయి మొండి వాళ్ళుగా తయారుసిన అవసరంలా. ఇది లోకంలో ఉంది భ్రష్టత్వం. మీరు ఆ భ్రష్టత్వాన్ని తప్పించుకునే దానికి మీకు ఏం చేశాడు దేవుడు? అమూల్యమును అత్యధికములైన అమూల్యములైన ప్రెషస్ ప్రామిసెస్. అందుకే దేవుని వాగ్దానాలు అమూల్యమైనట్టు. ఎందుకంటే ఆ వాగ్దానాలు నిన్ను నన్ను డిస్ట్రాయ్ కానివ్వు, నిన్ను నన్ను లోకస్తులకి మనకు తేడా ఏమంటే మనం భ్రష్టత్వంలో మనకు చెడు జరగదు, వాళ్ళకి జరిగినట్టు చెడు జరగదు, వాళ్ళకి జరిగినట్టు అన్యాయం జరగదు, వాళ్ళకి జరిగినట్టు నష్టం జరగదు. వాళ్ళు దేవుడు లేనివారు, మీరు నేను దేవుడు కలిగిన వారం. అందుకే క్లియర్గా రాయబడింది అక్కడ, దురాశను అనుసరించుట వలన ఎవరు? బయట ఉండేవాళ్ళు. లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా దేవుడు ఇచ్చినాడే వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానం మూలంగా ఏమవుతుందంట? మీరు నేను తప్పించుకుంటాను. వాళ్ళకి అకాల మరణం ఉంది, మనకు అకాల మరణం లేదు. వాళ్ళకి ఏమన్నా జరగచ్చు ఎప్పుడన్నా, మీకు నాకు జరిగేకి లేదు, వీలు లేదు. ఎందుకంటే వాళ్ళకు కంచె లేదు, వాళ్ళకు వాగ్దానం లేదు. యాక్చువల్ బైబిల్ అంటుంది వారు దేవుడు లేని జనం అని. మీకు నాకైతే ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని వాటి నుంచి తప్పించుకొని దేవుళ్ళ బ్రతికేదానికి మనకు జీవితం ఇవ్వబడింది. అందుకే ఇది మతం కాదు. అందుకే దేవుడు మనిషిగా వచ్చి చనిపోయాడు, మిమ్మల్ని నన్ను కాపాడుకొని మీకు నాకు దైవ స్వభావాన్ని ఇచ్చాడు. దేవుడు మనిషిని దేవుళ్ళ సృష్టించాడు. ఆదాము పాపం వలన, ఆ తర్వాత మనిషి పాపం వలన దైవత్వాన్ని పోగొట్టుకొని సాతాను స్వభావం ధరించుకున్నాడు. అందుకే యేసుప్రభువు అన్నాడు, మీరు సర్ప సంతానం అన్నాడు, మీరు పాముకు పుట్టిన వాళ్ళు అన్నాడు. కానీ ఇప్పుడు మనకు ఆ స్థితి నుంచి బయటపడ్డాము. ఇప్పుడు బైబిల్ అంటుంది, మీకు నాకు అమూల్యమైన వాగ్దానాలను దేవుడు చేసి ఉన్నాడు. భక్తికి జీవానికి కావలసినవన్నీ ఇచ్చి ఉన్నాడు. జీవానికి అంటే ఏంటి? ముందర చూడాలి. ఈ సెకండ్ లైన్ వాళ్ళు మీరు ఎందుకు తల దించుకోవడము, గీరుకోవడము, జాగ్రత్తగా అలాంటి ఏడు కూర్చోబెడతాం మీకు. సెకండ్ లైన్ వాళ్ళకి ముందర నోట్బుక్ తెచ్చుకున్నారా? రాసుకోవాలా మీరు. ఓకే, జాగ్రత్త తినంలరా. జీవానికి సంబంధించిన అంటే డే టు డే లైఫ్లో ప్రతి క్షణం అది జీవానికి సంబంధించి. అంటే ఏమేమి కల ప్రతి నిమిషంలో నాకు మంచి ఆరోగ్యం కల, ప్రతి నిమిషం నాకు నా పిల్లలు నన్ను ప్రేమించాలా, ప్రతి నిమిషం ఎక్కడ పోయినా నేను విజయుని, నేను ఎక్కడ పోయినా సువార్త చెప్పినప్పుడు ప్రజలు రక్షింపడాలా. అది జీవం కావలసిన వాగ్దానం. అంటే భక్తికి కావలసినవంటే భక్తి కోసం అంటే దేవునితో నేను జీవించే దానికి నాకు కావలసినవన్నీ దేవుడు ఇచ్చేసి ఉన్నాడు పిల్లరా. భక్తికి కావాలి. అందుకే దేవునితో నేను ముఖాముఖిగా మాట్లాడగలను, దేవుని సన్నిధిలో ధైర్యంగా పోగలను. మీకు తెలుసా పిల్లరా, ఈ క్షణం కూడా నీ కొరకు రక్తం ప్రార్థన చేస్తాను. అక్కడ నీ కొరకు రక్తము విజ్ఞాపన రక్తం నీకు అండగా ఉంది. తెలుసా యేసు రక్తం నీ కొరకు. ఏబేల్ రక్తము తెలుగులో ఏమంటారు? రెవెంజ్కి ప్రతీకారం గురించి మాట్లాడుతూ ఉంది. కానీ యేసు రక్తం నీ మీద నా మీద కనికరం గురించి మాట్లాడు. చూడు ఎంత శ్రేష్ఠలో మీరు గమనించారు ఎవడన్నా? నాకు ఈ మాట గుర్తొచ్చడం సంతోషం వేస్తుంది. రక్తం నా కొరకు విజ్ఞాపన చేస్తాను. చూసారా? అయ్యా, ఈ బిడ్డ కొరకు నేను రక్తం కార్చాను,
ఈ బిడ్డ మీద ఏ శిక్ష రాకూడదు తండ్రి, నేను శిక్షను తీసుకున్నానని. సో అంత విశేషమైన జీవితం పిల్లరా ప్రభులో మంది. ఓకే, సో భక్తికి జీవనం కలిసిన ప్రతి వాగ్దానం నీకు నాకు ఇవ్వబడింది. ఓకే, అర్థమైందా? సో అందుకనే మీరు నేను ప్రార్థన చేసేటప్పుడు ఈ వాగ్దానాల ద్వారా దేవుని దగ్గర ఎప్పుడు ప్రార్థన చేయాలి. అందుకే మార్క్స్ వార్త 11, 23, 24 ప్రతి వారం నేను చూపిస్తా ఉన్నా. యేసు ప్రభు శిష్యులతో అన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు ఏమన్నాడు? మీరు అలాగే చేయద్దండి. ఓకే, 23లో ఏమన్నారు? మీరు ఈ యొక్క కొండను చూసి, కొండ గుర్తే ఆత్మీయంగా అర్థం ఏంటంటే ప్రతి సమస్య, మీరు సమస్యలు చూసినప్పుడు, ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని చూసినప్పుడు, చెడుని చూసినప్పుడు మీరేం చేయాలంటే దేవుని వాక్యాన్ని చెప్పండి. ఈ యొక్క పర్వతంతో మాట్లాడి, కొండతో మాట్లాడండి. ఎప్పుడు? నువ్వు ప్రార్థన చేయనప్పుడు. అందుకే ప్రార్థన చేయనప్పుడు మీరు నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో వాక్యాన్ని విడుదల చేయాలి పిల్లరా. వాక్యం చెప్పాలా. ఆ కొండ పోయి సముద్రంలో పడాలంటే అంటే ఏంటి? ఆ యొక్క సమస్య వెళ్ళిపోవాలా నీ జీవితంలో నుంచి. అంటే ఆ సమస్య ఇంకెప్పుడు నీకు కనపడకూడదు, నీ కుటుంబంలో ఉండకూడదు, నీ పిల్లల్లో ఉండకూడదు, నీ వంశంలో ఉండకూడదు, రాబోయే తరాల్లో ఉండకూడదు. అంటే నువ్వు వాక్యాన్ని మాట్లాడాలా. ఎందుకు ఇచ్చాడు దేవుడు వాక్యం అంటే? ఓకే సారీ, ఈ వాగ్దానాలన్నీ దేవుడు ఏ రూపంలో ఇచ్చాడు నీకు నాకు? వాక్య రూపంలో, వాగ్దాన రూపంలో ఇచ్చాడు పిల్లరా. భక్తికి జీవనం కాల్సినవన్నీ ఏదో ప్యాకెట్లో పెట్టి లేకుంటే పొట్లంలో పెట్టి ఇలా నీకు నాకే ఏదో కాయగూరలో మార్కెట్లు ఇచ్చినట్లుగా ఏ విధంగా ఇచ్చాడు? ఆయన వాక్య రూపంలో ఇచ్చాడు, వాగ్దాన రూపంలో ఇచ్చాడు. సో నువ్వు నేను ఆ వాగ్దానాన్ని, ఆ వాక్యాన్ని తీసుకుని ప్రార్థనలో విడుదల చేసినప్పుడు యేసుప్రభు అంటాడు, మీరు వాట్సో ఎవర్, ఇంగ్లీష్లో బాగా రాబడి, వాట్సో ఎవర్ యూ డిజైర్, వాట్సో ఎవర్, ఏదైనా సరే నీకు కావాల్సిందే ఆల్రెడీ నేను ఇచ్చేసాను కాబట్టి వాట్సో ఎవర్ యూ డిజైర్, ప్రే, వాగ్దానం చెప్పు, వాగ్దానం చెప్పు. ఆ కొండపై సముద్రంలో పడుతుంది. అందుకే ప్రార్థన చేసినప్పుడు జనరలీ మన యొక్క కాన్సన్ట్రేషన్ యాడ్ ఉంటుంది తెలుసా? ఎంతసేపు ప్రార్థన చేస్తాను, ఉపవాస ప్రార్థన చేస్తానా, లేకుంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తానా, నిలబడి క్రైస్తవుల యొక్క కాన్సన్ట్రేషన్ దీని మీద ఉంటుంది. ఎంతసేపు చేస్తానా, ఏ విధంగా, ఏ పాస్చర్లో చేస్తున్నా, ఉపవాసం ఉండి చేస్తున్నానా, ఎన్ని రోజులు ఉపవాసం ఉండి చేస్తున్నా. ఇవి తప్పు కాదు బిడ్డ. మా ముందర చూడాలి, మీరు మాట్లాడుకోకుండా ముందర చూడండి. ఇది తప్పు కాదు, మంచిది. ఉపవాస ప్రార్థన మంచిది, పాస్చర్ మంచిది, మోకాళ్ళ మీద మంచిది. కొన్నిసార్లు నువ్వు నిలబడి ప్రార్థన చేయి. నాకైతే మోకాళ్ళ మీద 2 నిమిషాలు కూడా చేయలేను నేను. నాకెందుకో స్టార్టింగ్ నుంచి నడుచుకుంటూనే ప్రార్థన నాది. ఈవెన్ నిలబడి ప్రార్థన కూడా చేయను నేను. ఐ డోంట్ నో, అట్లా అలవాటు అయిపోయింది నాకు. ఓకే, పాయింట్ ఏంటంటే, ఓకే ఇవన్నీ మంచిదే, తప్పేం లేదు, మరి నేను డిస్కరేజ్ చేయడంలా. కానీ క్రైస్తవులు దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, కానీ వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేయి. నువ్వు ప్రార్థన అంటే నీ దగ్గర వాక్యం ఉండాలి, వాక్యం బ్యాంక్ ఉండాలి నీ దగ్గర, గుండెలిన వాక్యం, అది దాని గురించి కాన్సన్ట్రేషన్. మంచిది నువ్వు 6 గంటలు ప్రార్థన చేయడం, మంచిది, చాలా మంచిది. బట్ నువ్వు చాలామంది క్రైస్తవులు నేను ప్రార్థనలో వాక్యం చెప్తున్నానా లేదా అని దాని మీద కాన్సన్ట్రేట్ చేయరు, దాని మీద ఇంట్రెస్ట్ చూపిరు. కానీ మీరు నేను ఏం నేర్చుకుంటాను? ప్రార్థన గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి మీకు చెప్తున్నా, నా కాన్సన్ట్రేషన్ అంతా వాక్యాన్ని చెప్పేదాని మీద ఉండాలి. అప్పుడు నువ్వు గంట చేయి, 2 గంటలు, అది యాక్చువల్గా ప్రేయర్ అంటే బిడ్డ. అర్థమవుతుందా? వాక్యం చెప్పుకోకుండా ప్రేయర్ కాదు అది. సరే, ఎందుకు సార్ వాక్యం చెప్పాలా? ముందర చూడాలైనా ఎందుకు వాక్యం చెప్పాలా ప్రార్థనలో? బికాస్ దేవుని వాక్యము పవర్ కంటైనర్ పిల్లరా. అంటే ఓకే, ఇట్లా ఈజీగా చెప్తాను నేను. సరే, క్యాప్సూల్ ఉంది చూసారా, క్యాప్సూలేనా అనేది? క్యాప్సూల్ లోపల ఏముంటుంది? మందు ఉంటుంది పిల్లరా. ఏ దానికోసం నువ్వు క్యాప్సూల్ వాడుతున్నావో ఆ రోగాన్ని చంపే మందు దాంట్లో ఉంది. అట్లా దేవుని వాక్యము పవర్ కంటైనర్ పిల్లరా, అంటే క్యాప్సూల్ మందు అది. అందుకే ప్రార్థనలో నువ్వు వాక్యం చెప్పుకుంటే వేస్ట్ చేస్తాను నువ్వు టయాన్ని దేవుని సన్నిధిలో. ఎందుకంటే దాన్ని నాశనం చేసే ఆల్రెడీ ఆయన నీకు అధికారం ఇచ్చాడు, ఆల్రెడీ వాగ్దానం ఇచ్చాడు. అందుకే భక్తికి జీవం కాదు ఆల్రెడీ ఇచ్చేశాడు ఆయన.
నువ్వు ఆడిపోయి మళ్ళీ ఏందేందో చేసి ఏం ప్రయోజనం. ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి దాన్ని తీసుకొని మనం ఏం చేయాలా, విడుదల చేయాలా. నీ ప్రార్థనలో నీ సమస్య మీద ఆ సమస్యని దేవుని సన్నిధిలో చెప్తూ దాన్ని నాశనం చేయాలి. నువ్వు మిజైల్ని పంపించే, మిజైల్ కూడా చూసారు కదా, క్యాప్సూల్లా ఉంటుంది మిజైల్ కూడా. లేకపోతే మిజైల్ లోపల ఏముంటుంది, ఐ మీన్ చాలా పవర్ ఉంటుంది పిల్లలు. దానికి అది నాశనం చేసి పెడుతుంది ఆ ప్రాంతాన్ని, మనుషుల్ని నాశనం. ఐ మీన్ చూస్తున్నారు మీరు యుద్ధాల్లో మిజైల్స్ వాడినప్పుడు ఏం జరుగుతుందో. సో దేవుని వాక్యము మిజైల్ లాంటిది పిల్లలు, అది శక్తితో నిండి ఉంది. అందుకే బైబిల్లో చాలా చోట్ల చూస్తే ఐ మీన్ సైంటిస్టులు అంటారు దీన్ని బట్టే వాళ్ళు మిజైల్ తయారు చేసింది. ఉదాహరణకి బైబిల్లో అనేక చోట్ల చూడండి, దేవుడు ఏమంటారు తెలుసా, నేను నా వాక్యాన్ని పంపి వారిని స్వస్థపరిస్తేని. 107:20 మీరు చూసే కీర్తనలో నేను వాక్యాన్ని పంపించి వారిని స్వస్థపరిస్తేని. ఆ తర్వాత మీరు చూస్తే ఐ మీన్ చాలా చోట్ల వాక్యం దొరికిన వారికి మెడిసిన్ దొరికినని రాబడింది. 4:23 సామెతల గ్రంథం, వాక్యం దొరికిన వారికి జీవం దొరికెను. ఎందుకంటే వాక్యంలో ఏముంది, జీవం ఉంది పిల్లరా. వాక్యంలో ఏముంది, మెడిసిన్ ఉంది. అర్థమవుతుందా? ఐ మీన్ ఇంకో చోట క్లియర్గా అంటాడు దేవుడు, వర్షాన్ని పంపించినట్లుగా నేను నా వాక్యాన్ని పంపించి ఉన్నాను. అది నా దగ్గరికి తిరిగి రాదు, అది ఎందుకు పోయిందో ఆ కార్యం చేసి వస్తుంది. అందుకే దావీదు ఒక మంచి మాట అంటాడు, ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది. 103వ కీర్తన 103:5 ఏమంటాడంటే, నా నోటిని దేవుడు, ఇంగ్లీష్లో పెట్టిన ఆయన, తెలుగులో లేదు నేను చూశాను. ఓకే, నా నోటిని దేవుడు మంచి మంచి పదార్థాలతో నింపి ఉన్నాడని రాబడింది ఇంగ్లీష్లో. మంచి మంచి పదార్థాలతో ఏమి దానికి అర్థము, లడ్డు జిలేబీ మైసూర్ పాక్ కాదు. ఆడ దావీదు మాట్లాడుతాండేది ఏం మాట్లాడతా, వాక్యం అంటాడు. ఆ వాక్యం ద్వారా పక్షిరాజు తన యవ్వనాన్ని క్రొత్తగా చేసుకున్నట్లుగా నేను నా యవ్వనాన్ని క్రొత్తగా చేసుకుంటాను అంటాడు. ఆమె అర్థమైందా? ఐ మీన్ పక్షిరాజు ఏం చేస్తాడో తెలుసు కదా మీకు, అందరు విన్నారు. పక్షిరాజు ముసలితనం రానీడు ఏం చేస్తాడు, దాన్ని పీక్ పడేస్తాడు. వినాలా, చాలామంది కాస్మెటిక్స్ వాడేవాళ్ళు. అమ్మ మంచిది వాడండి, పక్కన వాళ్ళకి ఇబ్బంది, పర్ఫ్యూమ్ వాడండి. ఈ చర్చలో అన్నీ అలవ్, ఎందుకంటే మీ గురించి కాదు, పక్కన వాళ్ళు బాధపడకూడదు. అమ్మ అర్థమవుతుందా? భార్య బాధపడకూడదు భర్తను చూసి, భర్త బాధపడకూడదు భార్యను చూసి. వేరే టాపిక్లో పోల్సి వస్తుంది, నాకు వద్దులేండి. ఎందుకంటే కొన్ని కంప్లైంట్స్ వస్తాయి, ఎవరికి చెప్పుకోలేరు పాపము. చెప్పమంటారా? ఆఫీస్ నుంచి వస్తారంటే స్నానం చేయండి భర్తలో. అమ్మ భార్యలు మీరు కూడా స్నానం చేయండి. చూడు ఎంత తండ్రి కాబట్టి చెప్పాల్సి వస్తుంది మీకు. ఆ తర్వాత సాయంత్రం వచ్చేది వేరే డ్రెస్ వేసుకోండి. కొంతమంది ఈరోజు పొద్దున్న తర్వాత రేపు పొద్దున్న వరకు అదే, స్నానాలు ఉండవు, ఏముండవు. అమ్మ సాయంత్రం వస్తూనే దేవుడి ఆత్మను లోపల ఉన్నాడు నీలో, నువ్వు పరిశుద్ధమైన బిడ్డవి, లోపల బయట కూడా పరిశుద్ధం ఉండాలి. అర్థమా? భర్త బాధపడకూడదు, భర్తను బట్టి భార్య కూడా బాధపడదు, భర్త కూడా స్నానం చేయాల. అర్థమవుతుంది? ఊరంతా తిరిగి వచ్చి అట్లే జీవిస్తానంటే ఎట్లయితుంది భార్య దగ్గర? చెప్పాలి నేను సిగ్గుపడిన ఇట్లాంటి చెప్పేదానికి. లేదంటే నాకు తెలిసి ఏం సమస్యలు వస్తాయో తర్వాత. వాళ్ళు చెప్పలేరు నువ్వు స్నానం చేసుకొని ఉండు బాబు అని, ఈయన చెప్పలేడు ఆమెకి. నీట్ అండ్ క్లీన్, దేవుని బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి. ఏసే చూడండి పర్ఫ్యూమ్ వాడేవాడు, ఒకసారి 7 సార్లు ఆయన పర్ఫ్యూమ్ వాడితే, ఎవరు శిష్యులే, ఎంతో కాస్ట్లీ పర్ఫ్యూమ్ వాడుతున్నాడు ఆయన. చాలా కాస్ట్లీ పిల్లలు, కాస్ట్లీ పర్ఫ్యూమ్ వాడతాడు. అట్లని చెప్పి మీరు అప్పు చేసి కాస్ట్లీ పర్ఫ్యూమ్ కొనేరు, నమ్మేకి లేదు మీకే. అప్పు మాత్రం చేయొద్దండి ఆయన, అప్పుకి దేవుడు పర్మిషన్ ఇయ్యడు. అప్పు చేసి తప్పేం లేదు, కానీ కొన్ని సీరియస్ ఇష్యూస్కే మళ్ళీ పొద్దున్నే పర్ఫ్యూమ్ కొని సవాలేదని భార్యతో కొట్లాడొద్దండి. ఓకేనే మంచిగా శుభ్రం యాడు నమ్మను. చూసారా? ఐ మీన్ దావీద్ అంటాడు, నేను ముసలితనం రానిను సార్. సో మీకు కూడా అంతే, వాక్యం ద్వారా మీరు మీ బాడీని, మీ యొక్క బ్యూటీని, నిన్న వారం చెప్పాను కదా నేను, ఇంటికి పోనీలే పండ్లు ఊడినీలే ఆయన. మర్చిపోయినారు అప్పుడే మీరు? మర్చిపోద్దండి. నేను కూడా స్టార్ట్ చేసే చెప్పేది, ప్రభా నువ్వు నా తల ఇంటికి ఎంచుకొని ఉన్నావు, ఏడాడిపోయినా వాపసు రాల్సిందే, విడిచిపెట్టేదిలే మనము. రియల్లీ స్పీకింగ్ నేను స్టార్ట్ చేసేసా, నాకు కానే కాలా. అర్థమైందా? పండ్లు పెరగాల లోపల, ప్రేమతో జీవిస్తే నో బడీ కెన్, ఐ మీన్ లైక్ ప్రేమ. నేను చెప్తున్నా పిల్లరా,
చాలా బ్యూటిఫుల్ టాపిక్ ఏదైనా ఉందా నా జీవితంలో, ఇన్ని టాపిక్స్లో ప్రేమ పిల్లరా. ఓ ప్రేమ లేకుండా చచ్చిపోయిన శవం నువ్వు. ఐ టెల్ యూ, ప్రేమ లేకుండా భర్త నా తల్లి నా బంధు స్నేహితులన్నా ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు ప్రేమ పిల్లలు ప్రేమ పంచుతా అంటే నువ్వు దైవత్వాన్ని నీ జీవితంలో నుంచి ప్రవహింపజేస్తావు. ఈ భూమి మీద దొరకదేమో తెలుసా నీకు? ప్రేమే పిల్లరా. ఎక్కడైనా స్వార్థమే. భర్త భార్యకు స్వార్థము, భార్య భర్తకి స్వార్థము, ఎక్కడైనా స్వార్థమే. నేను ఎప్పుడు దేవునితో ప్రార్థన చేసి, ప్రభువా స్వార్థం రాకుండా సాయం చేయి. నీలా నేను మనుషుల్ని ప్రేమించాలి, నీలా ఆదరించాలి, నీలా గౌరవించాలి, నీలా మనుషుని చూసుకోవాలి స్వామి. భయపడకుండా సాయం చేయి, దిగులు పడకుండా సాయం చేయి, దేవుళ్ళ ప్రేమించాలి. అంటే ఏం ప్రయోజనం? కుక్కకి మనకి తేడా ఏం చెప్పండి? అందుకే ఎప్పుడు నోరు తెరిచి చెప్తానండి, నేను దేవుళ్ళ ప్రేమించే వ్యక్తిని, దేవుళ్ళ ప్రేమ నాలో ఉంది, నేను దైవత్వాన్ని, ఎందుకంటే దేవుడు నన్ను పుట్టించాడు, నేను ఆయనలా ప్రేమిస్తా, ఆయనలా కనికరిస్తా, ఆయనలా క్షమిస్తా. దేవునికి శత్రువులు లేరు, నాకు కూడా శత్రువులు లేరు. దేవునికి ఉన్న శత్రువు సాతాను, నాకు వాడు ఒక్కడే శత్రువు, ఎందుకంటే వాడు దేవుడు శత్రువు కాబట్టి. మనిషిని నువ్వు శత్రువు అనుకుంటా అంటే నువ్వు నష్టపోతావు. ఓకే, సండే టాపిక్ అది. ఈరోజు ఫ్రైడే ఏం టాపిక్ ఓకే మనం చూసుకున్నాం ప్లేరా. ఓకే, ఎక్కడుంది? నా యొక్క వెల్ బీయింగ్, నా యొక్క ప్రతి క్షేమము, ప్రతి మేలు వాక్యంలో ఉంది పిల్లరా. అందుకే ప్రార్థనలో ఏం చేయాలన్నా? వాక్యాన్ని విడుదల చేయాలా, వాక్యాన్ని చెప్పాలా. ఓకే, మీకు చాలాసార్లు నేను ఈ మాట చెప్పాను. నేను మీకు ఏంటంటే, నువ్వు వాక్యాన్ని చెప్పినప్పుడు, విశ్వాసంతో వాక్యాన్ని చెప్పినప్పుడు నువ్వు గొప్ప ఫోర్స్ని విడుదల చేసినట్లే పిల్లరా, గొప్ప శక్తిని విడుదల చేసినట్లే. ఉదాహరణకి ఏంటి వాక్యం చెప్పడం? వాక్యం ఓకే, దీంట్లో 2 స్టెప్స్ నేను ముందు చెప్పా. వేరే ఏదో సబ్జెక్ట్ నాకు కూడా గుర్తులేదు, ఏ సబ్జెక్ట్ చెప్పాను, ఫెయిత్లో చెప్పానేమో. ఓకే, ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ఎప్పుడు చెప్తా ఉంటావో, వాక్యాన్ని చెప్తా ఉండాలను, దినమంతా వాక్యంతోనే బ్రతకాలి పిల్లరా. ఓకే, కూర్చొని ఉన్నావు, ఉదాహరణకి కడుపులో గుడుగుడు అంటుంది, ఏం చెప్పాలి అప్పుడు? యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత కడుపు నిండా ఆరోగ్యం ఉన్నందుకు వందనాలు. గ్యాస్ట్రిక్, ప్రభా యేసయ్యా తిన్న దెబ్బల చేత నా గ్యాస్ట్రిక్ సమస్యను తొలగించినందుకు నీకు వందనాలు. మోకాల్లో నొప్పి అనుకోండి, యేసయ్యా నీ కృతజ్ఞతలు తండ్రి, నువ్వు నా తిండి నీటిని దీవించి మోకాళ్ళ నొప్పిని దూరం చేసావు తండ్రి, నా ఎముకల్లో నీ సత్తువు. ఈ విధంగా మనం ఎప్పుడు దినమంతా వాక్యం చెప్తూ ఉండాలి పిల్లలు. ఓకే, ఎప్పుడు ఫస్ట్ టైం నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఏమవుతుందంటే అదంతా యాటికిపోతుంది, హృదయంలోకి పోతుంది పిల్లరా. హృదయం ఏంటి? గర్భం. యాక్చువల్ బైబిల్లో హార్ట్ని మ్యాట్రిక్స్ అని పిలువబడింది. చాలా ఓకే, హార్ట్ ఏంది? గర్భం లాంటిది పిల్లరా, తల్లి గర్భం లాంటిది, భూమి లాంటిది బైబిల్లో రాయబడింది. నీవు వాక్యం చెప్తానప్పుడు జనరలీ వాక్యం ఇప్పుడు కూర్చొని ఉన్నావు, ఓ నా జ్ఞానం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి, నీ జ్ఞానంతో అట్లా ఎప్పుడు వాక్యం పోతాను నీళ్ళ నుంచి. ఓకే, ఎప్పుడు ఇలా బ్రతుకుతానప్పుడు యాటికి పోతానని నువ్వు చెప్తానే వాక్యాలంటే హృదయంలోకి పోతున్నాయి పిల్లరా. హృదయం ఏంగా నిండుతుంది? హృదయం వాక్యంతో నిండి ఉంటుంది. ఇదే జీవించే విధానం. అయితే ఎప్పుడైతే నువ్వు ఇట్లా వాక్యంతో నిండి ఉంది నీ హృదయం. నీ ముందు సమస్య వచ్చింది, సపోజ్ సమస్య వచ్చింది, అది ఎవరికో సమస్య లేదు, ఏదో సమస్య వచ్చినప్పుడు నువ్వు అప్పుడు వాక్యం చెప్తావే, అదే వాక్యమే. నువ్వు దినమంతా చెప్తున్నావు, ఏసై తిన దెబ్బ స్వస్థత, ప్రభా నీ కృతజ్ఞతలు, బీదరికం నాకు లేకుండా చేసావు, నేను ఐశ్వర్యవంతులు చేయబడినాను, కృతజ్ఞతలు. ఈ విధంగా జీవిస్తాను దివారాత. అందుకే వాక్యం ద్వారా మనం జీవిస్తామని యేసుప్రభువు చెప్పాడు, కేవలం రొట్టెతో కాదు. ఓకే, అయితే నువ్వు ఆ టైంలో నువ్వు నమ్మాలి ఏంటంటే నీ హృదయం నిండుతా ఉంది, ఒక పాత్ర నిండినట్లుగా. ఇలా పోయేటప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే నీకు సమస్య వస్తుందో అప్పుడు నువ్వు వాక్యం చెప్తావు ఆ సమస్య మీద. అది విశ్వాసంతో చెప్పడం, అదే జరుగుతుంది. అది జరుగుతుంది. నువ్వు ఆ వాక్యం అదే యేసుడు చెప్తాడు, నీ కొండను చూసి సముద్రంలో పడమంటే అది పోయి పడుతుంది. అందుకని మనం ప్రార్థనలో పోయినప్పుడు ఆల్రెడీ ఫుల్ అవుతున్నాం కాబట్టి అన్ని వాగ్దానాలు మనకు ఇవ్వబడ్డాయి, భక్తికి జీవం. నువ్వు నేను పోయినప్పుడు వాక్యం చెప్పాలి, అదే యేసుప్రభువు చెప్పేది, అది పోయి సముద్రంలో పడుతుంది. ఈ విధంగా మీరు నేను ప్రార్థనలో ఎప్పుడు దేవుని వాక్యాన్ని విడుదల చేయాలి. అసలు పోయి సముద్రంలో పడతాయంటే
అందరికీ జరగదు ఇది. బాగా వినాలి మీరు, నేను చెప్తాను ఇప్పుడు. అందరి జీవితంలో సమస్యలు వెళ్ళిపోతాయా? పోవు. ఎవరి జీవితంలో పోతాయా? ఎవరైతే సమస్యకి చెప్తారో వాళ్ళ జీవితంలోనే పోయేది. బాగా అర్థం చేసుకోండి ఇది. లేదు బ్రదర్, యేసుప్రభువుని రక్షకుడుగా అంగీకరించాను, నేను చర్చికి పోతాను, బాప్తిసం తీసుకున్నా, బల్ల కూడా తీసుకుంటా, టైత్ కూడా ఇస్తా, క్రమంగా నేను చాలా ఫెయిత్ఫుల్ కుటుంబం మాదే. నీ జీవితంలో పనులు జరగవు. దేవుడు తన ప్రిన్సిపల్స్ని, తన సిద్ధాంతాలని, తన పద్ధతుల్ని పెట్టినట్టు దాన్ని ఫాలో చేసే తీరాల. అందుకే నీ జీవితంలో ఆ పర్వతము పోవాలి అంటే నువ్వు ఖచ్చితంగా వాక్యం చెప్పాలా దాని మీద. నువ్వు దైవత్వాన్ని వీడా, నువ్వు ప్రభు యొక్క రిప్రజెంటేటివ్, నువ్వు వారసుడవి, దేవుని వారసుడవి. రాజ్యం చేయడానికి దేవుడు పెట్టాడు, పరిపాలించడానికి పెట్టాడు. నువ్వు చెప్పాలా. చాలామంది క్రైస్తవులు బ్రదర్ దేవుడు చూసుకుంటాడు బ్రదర్, ఆ కొండగు విషయంలో నాకేం చింతే లేదు, దేవుడు చూసుకుంటాడు. ఏడా చూసుకోడు దేవుడు. దేవుడు చూసాడో నీకు చెప్పాడు. ఆయన ఏమన్నాడు? ఎవడైనా నువ్వు ఈ కొండను చూచి సముద్రంలో పడవేయబడునని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరిగినడలా వాడు చెప్పినది జరుగును. ఇదే పద్ధతి పిల్లరా. అర్థమవుతుందా? మీరు నేను ఇలా వెళ్ళిపోతున్నాం అనుకోండి, దేవుడు చూసుకుంటాడు, దేవునికి తెలియదా? చాలామంది క్రైస్తవుల నోట్లో వెళ్ళినా దేవునికి అన్నీ తెలుసు కదా, ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకోండి, ఆయన చూసుకునే వాడైతే బైబిల్లో ఇవన్నీ రాయించేవాడు కాదు ఆయన. నీ బాధ్యత, ఈ సమస్యను తీసివేసే బాధ్యత నీది. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ నీ జీవితంలో తీసేశాడు, వాడు తెచ్చి పెడతాన్నాడు ఇప్పుడు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? అసలు ఈ ప్రీచింగ్ చాలా స్ట్రాంగ్ ప్రీచింగ్. మార్క్స్ వార్త 11, 22, 23, 24 ఆ యొక్క 11 నుంచి మార్క్స్ వార్త 11, 12 నుంచి ప్రీచింగ్ మీకు చాలాసార్లు ఇక్కడ ప్రీచ్ చేశాను నేను. యేసుప్రభు కావాలని చెట్టుని శపించాడు. ఏం రాబడింది? శిష్యులు వినుచుండగా. ఎందుకు యేసుప్రభు ఆ యొక్క డెమాన్స్ట్రేషన్ ఇచ్చాడు? చెట్టు తప్పులేదు, ఆల్రెడీ మీకు చెప్పాను నేను. సీజన్ కాదు అది, కావాలని యేసుప్రభు చెప్పాడు ఆ చెట్టుకి. ఎందుకంటే శిష్యులకి నేర్పేలా. ఏం నేర్పించాడు? వాక్యం చెప్పాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళా సాయంత్రం వచ్చాడు, చెట్టు అట్లే ఉంది, చెట్టుకి ఏం కాలే, పచ్చగా ఉంది. మళ్ళా నెక్స్ట్ రోజు పోయేటప్పుడు చెట్టు ఎండిపోయింది. అప్పుడు పేతురు అంటాడు, రబీ నువ్వు చెప్పిన చెట్టు ఎండిపోయిందని. అప్పుడు యేసుప్రభు అంటాడు, ప్రార్థన చేసే విధానం ఏంటో తెలుసా? నేను చెట్టుకు చెప్పా, మీరు కొండకు చెప్పినా కూడా సరే దేవుని లాంటి విశ్వాసం కలిగి. దేవుని లాంటి విశ్వాసం అంటే ఏంటి? నేను ఆల్రెడీ ప్రీచ్ చేశాను ఇది ఇక్కడే. దేవుని లాంటి విశ్వాసం అంటే చెప్తావు నువ్వు, ఇంకా నువ్వు చెప్పుకుంటేనే పోతాంటావు వాక్యాన్ని. రిజల్ట్ గురించి కూడా అనుమానించావు, రిజల్ట్ వచ్చే తీరుతుంది. అందుకే యేసుప్రభు కావాలనే చెట్టు ఎండిపోలే, 24 గంటలు పట్టింది, లోపల ఎండిపోతుంది. నీ పరిస్థితి కూడా అంతే. నువ్వు ఏదైనా వాక్యం చెప్పినప్పుడు అప్పుడు నీకు రిజల్ట్ రాకున్నా, నీ గర్భం గురించి చెప్పినా, నీ పిల్లల గురించి చెప్పినా, నీ డబ్బు గురించి చెప్పినా, రిజల్ట్ గురించి బాధపడకో. ఖచ్చితంగా ఆ వాక్యం చచ్చిపోదు. నీ మాటలు కాదవి నువ్వు చెప్తానే, దేవుని మాటలు. నీ మాటలలో శక్తి లేదు, నువ్వు మాట్లాడింది దేవుని మాటలు కాబట్టి ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుతుంది అదే. అందుకే యేసుప్రభు అంటాడు, దేవుని లాంటి విశ్వాసం ఏమంటే, దేవుని లాంటి విశ్వాసం ఇమీడియట్ రిజల్ట్ చూడదు. చాలాసార్లు ఇమీడియట్ రిజల్ట్ కూడా వస్తాయి. తుఫాన్ ఆపాడు, వెంటనే రిజల్ట్ వచ్చింది. లాజర్ని లేపాడు, వెంటనే రిజల్ట్ వచ్చింది. కానీ ఇక్కడ 24 గంటల తర్వాత భౌతిక లోకంలో రిజల్ట్ వచ్చింది. సో దేవుని లాంటి విశ్వాసం అంటే ఏంటంటే, నువ్వు దేవుని వాక్యాన్ని రిలీజ్ చేస్తాను ప్రార్థనలో, లేకుంటే దినమంతా ఎప్పుడు వాక్యాన్ని రిలీజ్ చేస్తాను. కానీ నువ్వు అనుమానపడవు, మారలేదే, ఎంత చేసినా ఏమోలే, ఆ పని చేయవు నువ్వు. నీకు తెలుసు దేవుడు వాక్యం చచ్చిపోదు, దేవుడు అబద్ధం చెప్పడు, దేవుని వాక్యము నిరర్థకం కాదు. నేను విడుదల చేశా, ఎందుకంటే దేవుడు నాకు భక్తికి, జీవానికి కావాల్సిన, నా కుటుంబానికి కావాల్సిన ఇచ్చేశాడు ఆయన యేసుప్రభు ద్వారా. ఆ వాక్యాన్ని నేను విడుదల చేస్తాను, వాగ్దానాన్ని. సో దేవుని విశ్వాసం, దేవుని లాంటి విశ్వాసం అంటే అది. దేవుని లాంటి విశ్వాసం ఏం చేస్తుంది? ఇక్కడ ఆడు చెప్తున్నాడు, వాడు చెప్పినది జరుగునని, జరుగుతుంది నాన్న. సో అందుకే నేను ప్రార్థనలో వాక్యమే చెప్పనప్పుడు ఏం జరుగుతుంది? నీకు ఏందో చెప్తే. సో దేవుని వాక్యం చెప్పాలి. ఓకే, ప్రార్థనలో ఎప్పుడు దేవుని వాక్యం చెప్తే అదే యేసుప్రభు ఈ యొక్క భాగంలో నేర్పించినది మనకు. చాలా చాలా ఇంపార్టెంట్ భాగం ఏది? విశ్వాసంతో ప్రార్థన చేసే విషయం. ఓకే, నేను ఈరోజు చెప్పాల్సింది మీకు విశ్వాసము, భయము. విశ్వాసానికి ఎంత శక్తి ఉందో ముందు చూడండి ఆయన, జాగ్రత్తగా వినండి.
విశ్వాసానికి ఎంత శక్తి ఉందో భయానికి కూడా అంతే శక్తి ఉంది పిల్లరా. విశ్వాసం మనము దేవుని యొక్క వాగ్దానాల కొరకు వాడతాం, విశ్వాసంతో వాక్యం చెప్తాం, ఎంతో శక్తి పుడుతుంది. నేను చూపించాను మీకు, ప్రభువే చెప్తున్నాడు అక్కడ. అదేవిధంగా నువ్వు భయంతో ఏదన్నా మాట్లాడినావు అనుకో, భయం నీకు ఆపోజిట్ పని నీ జీవితంలో జరిగిస్తుంది, దానికి కూడా శక్తి ఉంది. ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేనండి. సపోజ్ నాకు ఉద్యోగం కావాలా, నేను ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాను, ఉద్యోగం తెచ్చుకోవాలనుకోండి. అదేంటి? నా డిజైర్. ఉద్యోగం కావాలనేది నా డిజైర్, నా కోరిక. ఈ కోరిక నేను నెరవేర్చుకోవాలంటే నేనేం చేయాలా? విశ్వాసం ఇవ్వాలా దీనికి. అసలు విశ్వాసం అంటే ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మీకు చికెన్ ఫ్రై తినాలనిపించింది అనుకోండి, ఓకేనా? సో కోరిక, అది డిజైర్. ఈ చికెన్ కొని మీరు వండుతారే, అది సబ్స్టెన్స్ అంటాం దాన్ని. ఫెయిత్ ఈజ్ ఏ సబ్స్టెన్స్. తెలుగులో ఐ డోంట్ నో, విశ్వాసం అనేది ఏంటంటే నీకు కావలసిన దానికి ఇచ్చే మెటీరియల్ మా. అందుకే నువ్వు జాబ్ కావాలా నీకు, లేదంటే జాబ్ పక్కన పెట్టండి. కొంతమంది నీకు డబ్బు కావాలా, ఓకే, ఇవి అందరికీ బాగా అర్థమవుతుంది. జాన్ నవ్వుతాడు అని. ఇది కూడా జాబ్ అంటే మాకు జాబ్ ఉంది లేదు సార్, ఓకే, డబ్బు కావాలా, నీ డిజైర్ అది. నువ్వు ఇప్పుడు ఈ డిజైర్కి సబ్స్టాన్స్ ఇవ్వాలంటే పదార్థం ఇవ్వాలా. విశ్వాసం ఏంటి? పదార్థం అంట. నువ్వు అంటావు, నా దేవుడు తన స్వర్గపు ధన్యత నుంచి నా ప్రతి అవసరం తీరుస్తాడు. మై లార్డ్, థ్యాంక్ యూ. నీ డిజైర్ని తీర్చుకునే విధానం ఇది. డిజైర్కి సబ్స్టెన్స్ ఇచ్చావు, దేవుని వాగ్దానం ఇచ్చావు. అదే ఫియర్ కూడా అంతే పనిచేస్తుంది. నువ్వు అన్నావు అనుకో, నా తలరాతే ఇంత, మా నాయన దగ్గర డబ్బులు లేకపోయా, నా దగ్గర డబ్బులు ఉన్నావు, మా తాతలది, నా పిల్లల డబ్బులు, మా వంశమే గరీబ్ వంశం అన్నావు అనుకో నువ్వు. అది ఫెయిత్ ఎంత పనిచేస్తుందో ఫియర్ కూడా అంతే పనిచేస్తుంది నీ జీవితంలో. ఓకే, క్లాసికల్ ఎగ్జాంపుల్ బైబిల్లో నుంచి మీకు చెప్తాను నేను. మహానుభావుడు యోబు గురించి మనకు అందరికి తెలుసు. కొంతమందికి చాలా ఫేవరెట్ యోబు, మంచిది, చాలా మంచిది. యోబు ఏమన్నాడు? 3:25 పెట్టాను. ఏ దాని గురించి నేను భయపడతా అంటినో. చూడు ఎంత శక్తి ఉందో భయానికి. ఫెయిత్ లాగా అది కూడా. ఏంది భయపడతా అంటునో అదే జరిగింది నా జీవితంలో. తెలుగు మాత్రం పెట్టినా. ఏది నేను భయపడతా అంటునో అది 3:25 యోబు గ్రంథము. ఇంట్లో బైబిల్ చదవాలి బంగారు. నేను చెప్పకముందే నీకు వచ్చేసేలా అది రెఫరెన్స్. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో, చూసారా, అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చి ఉన్నది. దేవుడు సరే, యోబు ఎందుకు కష్టాల్లో పోయినాడు? చాలామంది అనుకుంటే దేవుడు వేసారు కష్టాలండి. పెద్ద పచ్చి అబద్ధం అది భూమి మీద. ఆయన చెప్పినా వినరు మనోళ్ళు. దేవుడే వేసింది అది. కొంతమంది అంటారు, బ్రదర్ నేను కూడా యోబు లాంటి, నేను మరో యోబునంట. ఒక ఆయన అంటున్నాడు, మరో చరిత్ర మాదిరి. బ్రదర్ మరో యోబుని అంటున్నాడు ఆయన. జాగ్రత్త బాబు, మంచిదే యోబులా. లాస్ట్ ఫైనల్ యోబు, లైక్ ఎండింగ్ యోబును పట్టుకోను, స్టార్టింగ్ యోబును పట్టుకున్నావు, ఫినిష్ నువ్వు. వీళ్ళంతా ఎవరో తెలుసా? మరో యోబుని అనేవాళ్ళు. వీళ్ళు నోరు తెరిసే ఏంది అది మాట్లాడుతుంటారు. నోరు తెరిసే ఏంది బ్రదర్ ఈ బతుకోటి, నోరు తెరిసే. అందుకే యోబులాగా కష్టాల్లో సమస్యలు పడతారు మీరు. చాలామంది దేవుడే ఇది పెట్టాడు యోబుకి. ఎందుకు పెట్టాడు సరేనంటే, యోబు చాలా మంచోడండి. తన మంచితనాన్ని చూపించడానికి దేవుడు తన్ని జీవితంలో సమస్యలు తెచ్చాడు అంటారు. తప్పునైనా కొంతమంది మితిమీరి ఇది కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. నువ్వు మంచోడు అనుకో, దేవుడు నిన్ను మహా కష్టాల్లో నుంచి తీసిపోతాడు. నిన్ను జ్యూసి ఏదేమంటారు, గ్రేప్ జ్యూస్ మాదిరి నీ మిక్సీలో వేసి తిప్పుతాడు ఆయన, నీలో జ్యూస్ తీసేదానికి. నిన్ను యోబులా ఎందుకయ్యా అంత పని చేశాడు నువ్వు అడిగావు అనుకో వాళ్ళకి, నీలో ఉన్న మంచితనాన్ని చూపించడానికి. ఎవడన్నా మీరు చేస్తారా? మీ పిల్లలు రే
నేను మిక్సీలో వేసి ఆడిస్తాను రా, ఎందుకు మా అట్లా చేస్తావు తల్లి నువ్వంటే, నీ మంచితనాన్ని చూపిరు అందరికీ. మనమే చేయం కదా అట్లా. ఎందుకు దేవుడిని అట్లా అనుకుంటాం మనం? పెద్ద సైన్స్ కాదు పిల్లరా ఇది. ఐ డోంట్ నో, మీకు తెలుసా ఎందుకో? మీరు ఎవరైనా చెప్తారు, నిలబడి చెప్పండి చూస్తాం మనం. ఎందుకు దేవుడు నన్ను జ్యూస్ మాదిరి, లేదంటే క్రష్ చేయాలా, లేదంటే పిండి చేయాలా? నీకేమైనా సీక్రెట్ తెలిసి నాకు చెప్పు, నాకు ఇంతో కనపడలే ఆడ కూడా. అసలు ఎందుకు బాధ పెట్టాలా? మాకు చిన్న బాధ అయితేనే, ఇప్పుడు మా అమ్మ బాగలేదు, మాకు ఎంత బాధ ఉంది తెలుసా మనసులో. పాపం ఏం రైట్లే ఆమెతో. యోబు అట్లా దాంట్లో పడి, మంచంలో పడి పీరుకుంటా ఆహా ఎంత బాగుందో నాకు అంటాడా. నాకే మా అమ్మ సరిగా తిండి తినలేదని మాకు చాలా బాధేస్తుంది. మన పిల్లలు జ్వరం వస్తే ఎంత బాధేస్తుంది. ఎందుకో క్రైస్తవులు విచిత్రమైన మనుషులు ప్రపంచంలో. కొంతమంది క్రైస్తవులు చాలా విచిత్రమైన మనుషులు కొంతమంది. ఓకే, విషయం ఏమంటే, మీరు చూస్తే యోబు, మన క్రైస్తవులకు ఉండే సమస్య ఏమంటే, ఆ 1, 2, 3 చాప్టర్లోనే ఉంటారు. యోబుతో ఆడే సంసారం చెప్తారు, జీవితాంతం ఆడే ఉంటారు వీళ్ళు. అరే లాస్ట్ చాప్టర్లకు పోండి. ఏమన్నాడు యోబు? ప్రభువా, నేను ఈడియట్గా మాట్లాడితే నీ ముందర, నేను ఇష్టానుసారం మాట్లాడినా, నేను మహామూర్ఖునని ఒప్పుకుంటాను, నన్ను క్షమించాయి అన్నప్పుడు 2 ఆస్తి దేవుడిచ్చాడు. మీకు అర్థమవుతుంది పిల్లరా? ఓకే, జాగ్రత్త అయిన పిల్లరా. ఫియర్ కూడా అంతే పని చేస్తుంది, అంతే శక్తి కలిగి ఉంటుంది, విశ్వాసం ఉండే శక్తి. అందుకనే జాగ్రత్త అయిన పిల్లరా, డే ఇన్ డే అవుట్ మా జాగ్రత్త చెవులు తెలుసుకోండి. ఈ ప్రతి క్షణము మీరు నేను విశ్వాసాన్ని నా నోట్లో నుంచి విడుదల చేస్తాను. అలా చెప్తే కదా, ప్రతి క్షణం రిజల్ట్ చూడకండి, వాక్యాన్ని మాట్లాడుతూ ఉండండి. సపోజ్ తలని వచ్చింది అనుకోండి, ఏం చెప్తావు? వెంటనే వాక్యం విడుదల చేయాలి. అయ్యా నువ్వు తండ్రి నా రోగాన్ని తీసుకొని నాకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, నా శరీరం నిండా జోవే లైఫ్ ఉన్నందుకు వందనాలు, నా జీవం ఉన్నందుకు నీ కృతజ్ఞతలు, నా కళ్ళల్లో జీవం ఉన్నది నీకు. ఈ ప్రతి పెయిన్ ఏదైనా సరే, ఫైనాన్షియలీ కానీ, ఫిజికలీ కానీ, ఎమోషనలీ కానీ, పిల్లల విషయం ఎవరైనా సరే, ప్రభా నా పిల్లలు ధన్యులు ప్రభా, ఓ నీ మహిమ వారిని నడిపిస్తుంది తండ్రి నాయనా, వారు ఎల్లప్పుడూ తలస్థానంలో ఉంటారు. స్వామి నీకు వందనాలు తండ్రి. నువ్వు భయంతో ఏదైనా మాట్లాడినావు అనుకో, అది నా జీవితంలో పనిచేస్తుంది పిల్లరా. అర్థమవుతుందా? అందుకే ప్రతి క్షణం దేవుని వాక్యమే విడుదల చేస్తాను. అలా అందుకే ఎడతెగక ప్రార్థన చేయమంటాడు దేవుడు. ఆ గంట సేపే కాదు, ఎప్పుడు వాక్యం పోతాడు. ఒక ఆయన అడిగాడంట దేవునితో, 25 సంవత్సరాలు అయింది ప్రభా నేను నమ్ముకొని, 25 సంవత్సరం నుంచి ప్రార్థన చేశాను, నువ్వు నా ప్రార్థనకి జవాబే రాలేదన్నాడంట. దేవుడు నువ్వు ఎప్పుడు చేసావు ప్రార్థన అన్నాడంట. దేవుడు అయ్యింది ప్రభా అట్లా అంటావు, నేను ప్రార్థన చేసి, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయలే బాబు, నా ముందు వచ్చి ఎప్పుడు కంప్లైంట్ చేసేవాడివి, ఎప్పుడు సైతాన్ గురించి మాట్లాడుతా అంటే నా దగ్గరికి వచ్చి, వాడు ఇట్లా చేసి ఈడి ఇట్లా చేశా. మేము హెవెన్లో సాతానికి రెస్పెక్ట్ ఇయ్యము, వాడు ఈడియట్ మా దృష్టిలో, వాని గురించి నువ్వు మాట్లాడుతా అంటే నా దగ్గరికి వచ్చానంటాడు దేవుడు. ఈడ స్వర్గంలో నీ పని జరగాలంటే, నేను వినాలంటే, స్వర్గంలో ఒకటే ఎప్పుడు చెప్పబడేది ఏం తెలుసా? దేవుని వాక్యం కదా. బైబిల్లో ఏమన్నాడు? 138 కీర్తన 138:2 దేవుడు తన వాక్యాన్ని తన నామం కంటే హెచ్చించాడు. అన్నిటికంటే గౌరవించబడేది స్వర్గంలో ఏంటి తెలుసా మీకు? దేవుని వాక్యం. పిల్లరా, నువ్వు ఎప్పుడు చెప్పావు నాతో? నువ్వు వచ్చి ఎప్పుడు కంప్లైంట్ చేస్తా అంటే, వచ్చి ఎప్పుడు ఏం మాటలు మాట్లాడుతాంటివి? సైతాన్ ఇట్లా, వాడి ఇట్లా చేశా, నాకు ఇట్లా బాధ పెట్టా. నువ్వు ఎన్నడే కానీ నా దగ్గర నీకేం కావాలో చెప్పలే, నువ్వు నా వాక్యాన్ని నా దగ్గర చెప్పలేను. అదే కొంచెం చాలామంది క్రైస్తవుల జీవితాల్లో ఉండేది. పిల్లలు ఎంతో ప్రార్థన చేశాను బ్రదర్, ప్రభు ఎందుకో జవాబే ఇయ్యడు కదా. 119 కీర్తన 50లో మంచి మాట అంటాడు చూడండి. ఒక మాట చదవండి, ఏం రాయబడిందో. 119వ కీర్తనలో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలుగు. నెమ్మది ఎక్కడొస్తుంది నీకు? దేవుని వాక్యంలో. అదే 165వ వాక్యం కూడా చదువు. నేను 165వ వాక్యం, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు.
వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమీ లేదు. చూసారా దీంట్లో త్రొట్టెలు, నువ్వు ఫెయిల్ అయ్యేదానికి ఛాన్సే లేదంట. ఎందుకంటే వీళ్ళు ధర్మశాస్త్రం ప్రేమించేవారు, అంటే దేవుని వాక్యాన్ని చెప్పేవాళ్ళు. చాలామందికి ఏంటో తెలుసా, ప్రార్థన అంటానట్లే వాళ్ళు ఏమనుకుంటారు, ప్రార్థన అంటానట్లే వచ్చేసి మా ఈయన ముందర చూడండి, వచ్చేసి ఏందేందో చెప్పేసి దేవుని దగ్గర మా ఈయన ముందర చూడండి, వచ్చేసి ఏదైనా చెప్తా అంటే దేవుడు అన్నీ ఈయన అడ్జస్ట్ చేసుకుంటాడు, ఆయన సింపతి చూపిస్తాడు నాకు అనుకుంటారు. నెవర్, అది ఎట్లా జరగదు అది. జాగ్రత్త అయిన ప్రేయర్ గురించి నేర్చుకునే వచ్చాం మనము. చాలా అజ్ఞానం ఏమో తెలుసా, దేవుని దగ్గర కూర్చొని ఏందేందో నేను చెప్తా ఉంటే ఆయన అడ్జస్ట్ చేసుకొని అర్థం చేసుకొని నా పని చేస్తారులే అనుకుంటారు. పెద్ద అబద్ధం అదే. అందుకే 20 సంవత్సరాలు ఉన్నా నాకు జవాబు రాదు అంటారు ప్రజలు. ఎంత ప్రార్థన చేశాం బ్రదర్, ఉపవాస ప్రార్థన చేసినాము, ఆ తర్వాత ఆ ప్రార్థన చేసాము, ఈ ప్రార్థన చేసాము, నా కొరకు చాలామంది ప్రార్థన చేస్తున్నారు, నా సమస్యలు తీరడంలా. నువ్వు అనుకుంటానో నువ్వు ప్రార్థన చేశాననే, కానీ స్వర్గం చెప్పాలని నువ్వు ప్రార్థన చేసినావని. నేను అందుకే ఈ వాక్యం మీద నిలబడుకున్నాను, నా మార్క్స్ వార్త 11 మీద 22, 23, 24. నువ్వు ఎప్పుడొరికితే వాక్యం చెప్పవో, నీకేం కావాలో దాన్ని నువ్వు దేవుని దగ్గర చెప్పాలా. అందుకే భక్తికి జీవం కావాల్సిన అన్నీ ఇచ్చాడు. యెహోషువతో దేవుడు ఏమన్నాడు 1:8, యెహోషువ నీ నోట్లో, అక్కడ చాలా సీక్వెన్స్ రాబడింది రిజల్ట్ రావడానికి, నా మాటలు ఉన్నాయడలా, దాన్ని నేను ధ్యానించినడలా. ఇంగ్లీష్ చాలా బాగా రాబడింది, నా మాటలు నీ నోట్లో ఉండాలా. ఫస్ట్ దాన్ని ధ్యానించాలా. సెకండ్, మూడోది అంటాడు దాన్ని ఒబే చేయాలా. ఓకే, దాన్ని చేయాలా ఆ వాక్యాన్ని. నాలుగోది అంటాడు నువ్వు ఈ విధంగా నీ జీవితాన్ని సక్సెస్ఫుల్ చేసుకుంటావు అంటాడు. ఇదే సీక్వెన్స్. జాగ్రత్తగా వినండి. నేనేం చేయాలా, దేవుని వాక్యాన్ని నోట్లో పెట్టుకోవాలా, వాక్యాన్ని చెప్పాలా. మూడోది వాక్యం ప్రకారం చేసేది ఉందే, ఈజీ అయిపోతుంది. క్రైస్తవులు ఎట్లా తెలుసా, సీక్వెన్స్ని ఉల్టా చేసి ఫస్ట్ చేసేకి పరిగెత్తారు, పడిపోతారు చేయలేక. సపోజ్ ఉదాహరణ చెప్తాను నేనండి, మీకు అబద్ధాలు చెప్పకుండా సత్యమే చెప్తూ బ్రతకాలని ఉంది, ఓకేనా? మీరేం చేస్తారు, జనరల్లీ మనం ఏం చేస్తామంటే అబద్ధాలు చెప్పుకొని ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎస్, మంచిది, తప్పనడంలే. కానీ దానికంటే ముందు ఒకటి ఉంది, ఏం తెలుసా, నువ్వు నోట్లో దేవుని వాక్యాన్ని తీసుకొని, అయ్యా నువ్వు అబద్ధం చెప్పని దేవుడివే, నేను అబద్ధం చెప్పకుండా బ్రతుకుతాను. నీ నేచర్ నాలో ఉండేది, అబద్ధాన్ని నువ్వు అసహించుకుంటావు, నేను అసహించుకుంటాను తండ్రి. నేను అబద్ధం ఆడను తండ్రి. నాకు ఆస్తి వచ్చేది నీ నుంచి, నేను ఎందుకు అబద్ధం ఆడాలా? నా కుటుంబాన్ని, నా భర్త, నా భార్య మధ్యలో ప్రేమ పెట్టేది నువ్వు ఎందుకు అబద్ధం చెప్పాలా? చేసే దేవుడు నేను ఎందుకు అబద్ధం చెప్పాలా? మా బాస్ దగ్గర నాకు ప్రమోషన్ ఇప్పించే దేవుడు నేను ఎందుకు అబద్ధం చెప్పాలా? నేను తప్పు చేసిన వాళ్ళతో సారీ చెప్తా, సారీ సార్ నా ఈ తప్పు జరిగిపోయింది, ఇక్కడ నుంచి బాగా చేస్తాను, నేను నన్ను క్షమించే. దేవుడు హెచ్చిస్తాడు పిల్లరా. మనం ఏం చేస్తామంటే భయపడిపోయి అబద్ధం చెప్తావు. ఓకే, నా పాయింట్ ఏమంటే నువ్వు అబద్ధం చెప్పకుండా సత్యమే చెప్పాలని ఫస్ట్ ఇది చెయ్యి. ఏంది, నీ నోట్లో దేవుని వాక్యం పెట్టు, చెప్పు దాన్ని, ఆ తర్వాత ఒబే చేస్తావు నువ్వు ఈజీగా. ఉదాహరణకి ఇంకో ఉదాహరణ ఇస్తాను నేను. సరే, మీరు డబ్బులు దేవుని ఇవ్వలేకపోతున్నారు, ఓకే, లేకుంటే ఇవ్వలేకపోతాను, ఏదో భక్తి లేదు, ఏదో ఉంది, మీ ప్రాబ్లం మీకు తెలుసు. ఫస్ట్ వాక్యాన్ని చెప్పు, ప్రభువా నీ కృతజ్ఞతలు, నన్ను ఐశ్వర్యవంతుని చేసావు తండ్రి, నా ప్రతి అవసరం తీర్చే దేవుడు నువ్వు. నీ వాక్యం చెప్తుంది తండ్రి, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందా, నీ ఆశీర్వాదం నా మీద ఉంది, నువ్వు ఐశ్వర్యం ఇస్తున్న దేవుడు తండ్రి. అందుకే నేను నాయన డబ్బులు ఇచ్చడానికి వెనకాడను తండ్రి. ఓ మహాయాజకునికి ఇస్తానండి, నేను ఇవ్వగా నువ్వు ఆకాశం తెరుసు. నువ్వు ఎప్పుడైతే వాక్యం చెప్పడం మొదలుపోతావు, నీతో పిసినర్తనం పోతుంది, నువ్వు దేవునికి ఈకుండా ఉండే ఆ బుద్ధి పోతుంది. ప్రతిదీ ఇంతే పిల్లరా. అదే దేవుడు యెహోషువతో అన్నాడు, ద బుక్ ఆఫ్ దిస్ షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ దై మౌత్. ఫస్ట్ మౌత్, ఆ తర్వాత ఏమంటాడు, బట్ దౌ షల్ మెడిటేట్, దాన్ని ఎప్పుడు చెప్తా ఉండు. ఆ తర్వాత ఏమంటాడు, దౌ మేస్ అబ్జర్వ్, నువ్వు చేస్తావు దాన్ని. అప్పుడు ఏమవుతుందంట, కింద అంటాడు, దై షల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్ అండ్ దౌ షల్ హ్యావ్ గుడ్ సక్సెస్. మంచి సక్సెస్ఫుల్ ఉంటుంది నీ జీవితంలో. ఇది పిల్లరా, మీరు నేను ఫియర్ ఫెయిత్ రెండు శక్తులు.
నువ్వు నేను ఎప్పుడు ఫెయిత్లోనే ఉండాలా. అంటే నేనేం చెప్పా, ఫెయిత్లో ఏం చేయాలా? ఫియర్ని మాట్లాడకూడదు, ఫెయిత్ని మాట్లాడాలి పిల్లరా. మనం చాలాసార్లు ఫియర్ని మాట్లాడేస్తాం, ఏం కాదులే. నో యాక్షన్ ఉంది దాని మీద. స్పిరిట్స్ యాక్షన్ చేస్తాయి. వాక్యం చెప్పినప్పుడు దేవుడు యాక్షన్ చేస్తాడు, దూతలు యాక్షన్ చేస్తారు. అందుకే నువ్వు వాక్యంకి విరోధంగా ఎప్పుడు మాట్లాడకు. నీకు అర్థం కాకుండా వాక్యమే మాట్లాడు. కష్టంలో ఉన్న వాక్యమే మాట్లాడు. బీదరికంలో ఉన్నవా, ప్లీజ్ మీ చేతులు జోడి చెప్తాను నేను మీకు, డోంట్ స్పీక్ దట్ పావర్టీ. నువ్వు వాక్యం చెప్పు. ప్రభువా నాకు, ఈవెన్ నువ్వు బాడిగింట్లో ఉంటాను కూడా నువ్వు అనవసరంగా చెప్పించుకోవద్దు. నేను ఇతరులను చూసి నువ్వు చెప్పు, ప్రభువా నేను సొంత ఇంట్లో జీవిస్తాను ప్రభువా, ఎందుకంటే నీ వాక్యం నా జీవితం స్వామి. నువ్వు తండ్రి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చేది, నాకు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు నువ్వు, నాకు ఆస్తి ఇచ్చే దేవుడు, నా ప్రతి అవసరత స్వర్గం నుంచి తీరుస్తున్న దేవుడు ప్రభా. సింహంలో లేమికలు నాకు లేమి ఉండదు. యూ డే ఇన్ డే అవుట్ నువ్వు ఇదే చెప్పాలా. వాక్యం ద్వారా బ్రతకాల మీరు నేను నాన్న, ఫియర్తో కాదు. ఫియర్ పనిచేస్తుంది మీ నా జీవితం, యోబు జీవితంలో పనిచేసిందా లేదా? ఓకే. రెండవది నెగిటివ్ మాటలు మీరు నేను మాట్లాడకూడదు. ఫెయిత్ మాటలే మాట్లాడాలా. చాలామంది నెగిటివ్ మాట్లాడి అనుకుంటారు, ఏం కాదులే మామూలే సార్ జీవితం అన్నాక. నాయనా నువ్వు గుంత తవ్వి దాంట్లోకి దింగుతున్నావు. ఉదాహరణకి చాలామంది ముఖ్యంగా కుటుంబంలో మాట్లాడే మాట చెప్తాను. పిల్లలతో అంటారు, రే నువ్వేమన్నా నేను టాటా బిర్లా అనుకున్నావా, నాకు వచ్చే జీతం ఎంతో తెలుసా? వాడు ఇట్లా చూసా అంటాడు, చిన్నోడు వాడు, ఎవరికి పుట్టినాను రా నేను అనుకుంటా అంటాడు. వాడు కొద్దిగా పచ్చిగా మాట్లాడతానా, ఏమనుకోద్దండి. వానికి ఏం తెలియదు ఇవన్నీ, పాపమా వానికి నేర్పిస్తాను చిన్నప్పటి నుంచే. టాటా బిర్లకు పుట్టింటే బాగుండే, వీనికి పుట్టినాను నేను అనుకుంటాడు వాడు. నీకు తెలియకుండానే చేయొద్దు అట్లా గలీజ్ పనులన్నీ. నీ పిల్లలు చూడాలా, యెహోవా దేవునికి మా డాడీ పుట్టినది, మా వంశము పైనుంచి వచ్చిన వంశం, బీదరికం లేని వంశం. ఎప్పుడు చెప్పదు టాటా బిర్లు అనుకున్నావా, కట్టలు లేట నుంచి వచ్చేది, చెట్లకు కాసినాయి డబ్బులు, వచ్చే జీతం 10వ తేదీకే అయిపోతుంది. అది నెగిటివ్ మాటలో. నేను చెప్తున్నా, నీకేమవుతానో నీ జీవితం అంతా అట్లే ఉంటుంది. నువ్వు కలెక్టర్ అయినా కూడా అనంతపురానికి, నువ్వు 10వ తేదీనే నీ డబ్బులనే అయిపోతాయి. ఎందుకు తెలుసా? నీ మాటలో. ఒక ఆమె అంటుంది, సార్ డాక్టర్ అన్నాడు ఆర్థరైటిస్ కరెక్టేనా పదం, ఆర్థరైటిస్ ఉందంట, నాకు భయం ఇస్తాను సార్, నేను జీవితాంతం వీల్ చైర్లోనే కూర్చుంటానేమంటుంది. ఆయన ఇంకా అన్నాడు అంతే. వీళ్ళు అప్పుడే భవిష్యత్తును చూసేస్తారు. చూసారా ఎంత. ఒక అతను అంటున్నాడు, షుగర్ అన్నాడు సార్ డాక్టరు, ఏం జీవితంలో 70 ఏళ్ళు పోతే చాలు అంటాడు. ముందు ఫిక్స్ చేస్తాను ఇతను. నేను అప్పుడే అనుకున్నా, పైసలు రాను, ఫినిష్ నువ్వు రావాల దర్శనానికి 70వ సంవత్సరం. నేను ఇట్లా ఈయన పాఠం పాడతా అంటే కొంతమంది ఏమంటారు తెలుసా, నా పిల్లలే పెద్ద హెడ్ఏక్ బ్రదర్ నాకే, నేను అంటా పాయను ఫినిష్. నీ పిల్లలు ఎవరు చెప్పరే అంటే మీ ఇంట్లో ఇదేనా జరుగుతాండి. అది మీరంతా హలో, మీ పిల్లలు హెడ్ఏకా అమ్మా? కొంతమంది ఇవే భాష మోని నేర్చుకో, మళ్ళీ రేపు పొద్దున మళ్ళా నాకు ఎవరు తెలియదు, నీకు చెప్పలేదు, అందుకే నా పిల్లల్ని చూసే హెడ్ఏక్ అనుకునేదాన్ని. నేను చెప్తున్నా, ఏం చేస్తున్నారు మీరు నెగిటివ్ మాటలు మాట్లాడేవాళ్ళు? ముందర చూడండి, ఏం చేస్తారో తెలుసా? గడారు తీసుకొని గుంత తవ్వుతున్నారు. మీకు ఇక్కడ తెలుసా? నాకు తెలుసు, నేను చెప్తా వినండి. గుంత తవ్వి మట్టంతా తీసి దాంట్లో దుంకుతున్నారు. నువ్వు దుంకుతూ మొత్తం వంశాన్ని వేసుకుంటాను లోపలికి. బైబిల్లో ఒక ప్రిన్సిపల్ రాయబడింది తెలుసా మీకు? ఇద్దరు ఒకటే ఈ భూమి మీద ఏకీభవిస్తే బ్రదర్, మూర్తి బ్రదర్, ఏమవుతుందంట? అది జరుగుతుందంట. ఇద్దరు ఒకటై, నువ్వు రోజుకి 70 మందిని ఒకటి చేసుకుంటావు. బంధువులు తీరిపోతే కూర్చొని ఎట్లున్నావు అంటే సాల్వాలో ఈ నువ్వు చెప్తా, ఏం చెప్పంటావు? ఇప్పుడు జీతాలు అట్లే ఉన్నాయి. ఆ అప్ప ఈలే సీఎం, ఈ అప్ప పిఎం ఈలే, మా బతుకులు ఇట్లే, వాడు డిఏ పెంచలే, వాడు సీఏ పెంచలే, ఏం చెప్తాలే. వాళ్ళు కూడా అవును అవును అంటారు నిన్ను చూసి. అంతే, నేను చెప్పకూడదు పోండి.
ఇద్దరు ఒకటైతే అయిపోతుంది అంటాడు దేవుడు. నువ్వు 89 మందిని సైన్యాన్ని వేసుకుంటాను, అవును అవును అని అయిపోయారా? ఎందుకు అట్లా చెప్పాలా? అలా ఎందుకు చెప్పాలి అట్లా? నేను ఇప్పుడే చెప్తే కదా, ఎందుకు చెప్పవు? నా దేవుడు తన స్వర్గపు దాని నుంచి నాకు ఆస్తి ఇస్తాడు. ఆయన రక్తాన్నే ఇచ్చినవాడు, నాకు ధనం ఎందుకు ఇయ్యడు? నా దేవుడు ఉన్నాడు. ఈవెన్ పేదరికంలో ఉన్నా, ఈవెన్ అప్పుల్లో ఉన్నా, ఎందుకు ఆ మాటలు మాట్లాడతావు? ఎందుకు ద్వితీయోపదేశకాండం మాట్లాడవు? 28వ అధ్యాయం ఎందుకు చెప్పవు? నేను నా పిల్లలు నేను చేసేదని చెప్తున్నాను మీకు. పేర్లు తీసుకోండి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, కొడుకు కోడలు అల్లుడు, నాకు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మొత్తం గుంపు. అమ్మా నేనేం చెప్తుంది తెలుసా? నా పిల్లలు యేసు నామములో ఈ భూమి మీద వెలుగై ఉప్పై జీవించుదురు గాక, వారు సువార్త ప్రకటించుదురు గాక, దురాత్మని పారదులు గాక, రోగుల్ని స్వస్థపరచుదురు గాక, చీకట్లో ఉన్న వారిని నా బిడ్డలు వెలుగులోకి తెచ్చుదురు గాక, నా బిడ్డలు నన్ను ప్రేమించుదురు గాక, నా బిడ్డలు ప్రభువా ఈ భూమి మీద అప్పు లేని వారుగా జీవిస్తారు తండ్రి. నా బిడ్డల యొక్క జీవితంలో నీ ప్రతి చిత్తం నెరవేరుతుంది. నా బిడ్డల్ని దూతలు తమ చెలితో ఎత్తిపెట్టుకున్నారు. నా బిడ్డలు మహాజ్ఞానులే బ్రతుకుదురు గాక, యెహోవా నామం మహిమపరచబడునుగా. ఎందుకు చెప్పవు అవి? ఎందుకు చెప్పవో తెలుసా? నువ్వు చెప్పమంటున్నావు. ఆ టీచర్ చూసే వీడిని చూసే ఏంది మా వీడు అసలు ఈయనకి ఏ రాదు, ఏ తర్వాత బీ రాని 10 సార్లు చెప్పినా ఏ తర్వాత జడ్ అంటాడు వీడు. ఏంది తల్లి వీని పరిస్థితి? వీడిని ఎప్పుడు కన్నావమ్మా నువ్వు అని ఆమె అంటుంది నీకు. అలాంటి ఆయన అంటాడు, నువ్వు ఇంకా దారిలోనే అంటావు, ఎందుకు రా పుట్టావు నాకే, నీకు ఏ తర్వాత జడ్ ఎట్లా వస్తుందిరా? బీ కదరా అంటే, లేదు డాడీ నాకు జడ్డే గుర్తొస్తుంది, బీ గుర్తు రాదు. నువ్వు అందుకే రా మొద్దువి అన్నావు అనుకో, నువ్వు గుంతతోవి, వాడు నువ్వు ఇద్దరు గుంతలో కూర్చుంటారని పోయి ఇంకా బయటికి రారేపటికి. డోంట్ డూ దాట్. సారీ మీకు అలా చెప్తాను, ఎందుకు నేను చెప్పాలి కాబట్టి చెప్తాను. ఐ మీన్ దినం నువ్వు అట్లా చేయకూడదు పిల్లరా. కొంతమంది 25 ఏళ్ళు అయిపోయింది, వాడిని చంపి పెట్టినారు. ఎవరిని? పిల్లల్ని. వాడు పెద్ద ఎత్తు అయిపోయినాడు, వీనికంటే ఎత్తు అయిపోయాడు తల్లిదండ్రుల కంటే. వానికి ఏ తర్వాత ఇప్పటికి బీసీ ఏముందో తెలియదు వానికి, ఎందుకంటే చంపేసినారు ఇద్దరు కలిసి, తల్లిదండ్రులు ఇద్దరు కలిసి. నిజంలారా, అరే ఇన్ని ఏళ్ళు అయింది నీ జీవితంలో మార్పు రాకుంటే ఆలోచించు. ఇప్పుడు నేను గుత్తికి పోతానండి, 3 గంటలైనా రాలేదనుకుని గుత్తి, బుద్ధుండి కొద్దిగా ఆలోచించాలి కదా, వస్తుందిలే అని పోతా ఉంటే అరే 3 గంటలు అయిపోయింది, కొద్దిగా ఆలోచించి నిలబడి ఆలోచించు. నువ్వు కళ్యాణదుర్గం రోడ్ తీసుకుని గుత్తి చేరుతా అంటే ఎప్పుడు చేరుతావు? కొంతమంది 25 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళు అనుకుంటారు దేవుడే మారిపోయినాడు, దేవుడే పని చేయలేదు, దేవుడు ఊరుకునే కూర్చున్నాడు, దేవునికి ఏం పని, నాకు ఫేవరే చేయడు దేవుడు, నా ప్రార్థన లేనాడు. అర్థమైంది పిల్లరా? భయంకరమైన మాటలు, నెగిటివ్ మాటలు. సో అందుకే దాన్ని వెనకాల పడకూడదు మనం. అర్థమైందా? మీరు నేను ఆగండి, చెక్ చేయండి, ఎందుకు నా జీవితంలో దినమంతా సరిగా లేదు. మా ఇంటన్నారా? అందుకే బైబిల్లో మాట రాయబడింది. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? జ్ఞానం లేక నా ప్రజలు నశించిపోతున్నారు. దేవుడు ఏడా బైబిల్లో చెప్పలే, సైతాను చాలా లావైనోడు, నా పిల్లలంతా బక్కగా చక్కగా ఉంటారు అందుకే నాశనం అయిపోతారు చెప్పాడు ఆడన్నా. అలా బైబిల్ అని చదివారా మీరు? సాతాను మహాబలిష్ఠుడు, నా బిడ్డలందరూ సన్నగా బక్కగా చిక్కిపోయినారు అందుకే నాశనం. నో. ఎందుకంటే దేవుడు ఆ మాట అన్నాడు, ఎందుకంటే సాతాను ఆల్రెడీ మన కాళ్ళ కింద ఉన్నాడు పిల్లరా. అయితే బైబిల్ ఏం రాయబడింది తెలుసా? నా ప్రజలు ఎందుకు నశిస్తున్నారు? జ్ఞానం లేక నా ప్రజలు నశిస్తున్నారు. ఏం లేక? అవును పిల్లరా. ఈరోజు ఏం జ్ఞానము? వాక్య జ్ఞానం. వాక్యం ఏం చెప్తుంది, నేను ఏం పలకాలని జ్ఞానం లేక. ఓకే, ముందు చూడండి. నేను దేవుని వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా మనకి? అమ్మ ఎందుకు ఇచ్చాడు? కుళ్ళాప ఎందుకు ఇచ్చాడు చెప్పు కనీసం ఇప్పుడన్నా. ఇంతసేపు నుంచి చెప్తాను ఎందుకు ఇచ్చాడు దేవుడు వాక్యం. దేవుడు ఓకే వేరే విధంగా చెప్తాను. నేను ముందర చూడండి. దేవుని వాక్యం ఒక తాడులాగమ్మా. తాడు చూసారు కదా? ఓ అనండి. తాడులాగా దేవుడు వాక్యం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు గుంతలో ఉన్నావు, జికటగల దొంగ ఊబిలో ఉన్నావు, అంటే అప్పుల్లో ఉన్నావు, అప్పని గుంతలో ఉన్నావు. లేదంటే ఎప్పుడో చెప్తేనే ఇద్దరు దుంకిన తండ్రి కొడుకు ఇద్దరు లోపల ఉన్నారు ఏడా దాంట్లో. అర్థమైందా? దేవుడు ఎందుకు వాక్యం ఇచ్చాడు? వాక్యం తాడు లాంటిది వెళ్ళరా. మా ముందర చూసారా? తాడు లాంటిది. ఇప్పుడు తాడు వేసినాను నేను గుంతలో, ఎందుకు? ఆ తాడు పట్టుకొని బయటికి రమ్మని దేవుడు అంటాడు, నా వాక్యం తాడు లాంటిది.
దాన్ని పట్టుకొని బయటికి రాన్నారు కొంతమంది. దేవుడు తాడిస్తే తాడిని చుట్టేసుకున్నారు మెడకే. దేవుడు అంటారు నువ్వు మెడకి చుట్టుకోద్దురా, దాన్ని పట్టుకో పైకి లాగుతా అంటే నీకు తెలుదురే. చాలామంది క్రైస్తవులు అట్లే ఉన్నారు తెలుసా మీకు. ఉదాహరణ ఇమ్మంటారా? ఒకడు అంటాడు, ఏమంటాడంటే ఉండి చెప్తాను మీకు, ఏ గుర్తు వచ్చింది ముందు చూడండి. హలో, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడంట. నువ్వు వాళ్ళని అడిగావనుకో, ఎందుకు బ్రదర్ అట్లా మాట్లాడుతా, బైబిల్లో రాయబడింది చూసారా, అది వాక్యమే. ఏం వాక్యము? యోబు చెప్పాడు. ఏం చెప్పాడు యోబు? మరి ముందు చూడాలా. యోబు అన్నాడు దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. వాక్యమే. దాన్ని తీసుకొని ఊరేసుకుంటారు చాలామంది. నిజం అది. సి, యోబు అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో ఏదో అంటున్నాడు అక్కడ. ఆయన బాధపడినాడు మళ్ళీ ఆ మాటలు అనిన దానికి. కొంతమంది ఉన్నారు, నేను నగ్నంగా వచ్చాను, నగ్నంగా పోతే ఏమంటారు తెలుగులో కరెక్ట్ అన్నా చెప్తాను ఇది, దిగంబరిగా వచ్చా, రైట్ వాళ్ళు అందించాలి మీరు. దిగంబరిగా వచ్చా, దిగంబరిగా పోతా. ఏం మనిషిలోనైనా నువ్వు. ఆయన ఏదో బాధలో ఉన్నాడు, కష్టాలు ఉన్నాడు చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అది దేవుడు చెప్పింది కాదు బాబు. అందుకే లాస్ట్లో యోబు బాధపడినాడు, సారీ ప్రభా, నేను పొరపాటున మాట్లాడి ఇష్టానుసారం మాట్లాడి తప్పు చేశా అన్నప్పుడు దేవుడు క్షమించి రెండంతలు ఇచ్చాడు. వీళ్ళు దాన్ని పట్టు, దేవుడు తాడిస్తే దాన్ని చూసుకొని మెడకి చుట్టుకొని ఆడే గుంతలోనే ఉంటారు. ఆయన చెప్పింది నువ్వేందుకు చెప్తున్నావు? నిజంగా చెప్పు. యోబే చెప్పాడు కదా, ఆయన ఫ్రస్ట్రేషన్లో అన్నాడు దేవుడు ఇచ్చాడు. కానీ మీరే నిజం చెప్పండి, గుడిని మీద దేవుడా తీసుకోండి, సైతాన్ తీసుకోండి, సాతాన్ గాడు వచ్చి అంతా తీసేసిపోయాడు. దేవుడు ఇచ్చాడు, తీసుకోలేదు. దేవుడు ఎప్పుడు తీసుకోడు కూడా. ఈరోజు కూడా అదే అలవాటే. నువ్వు తప్పు చేసి పోగొట్టుకుంటావు, అది వేరే విషయం. దేవుడు ఇచ్చేవాడే కానీ దేవుడు తీసేసేవాడు కాదు. నేను వింటానరా, ముందర చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. పొరపాటున యోబు మా బంధువు అనుకున్నావా? అనుకో, కానీ లాస్ట్ యోబుని పట్టుకో. మారిన తర్వాత ఉండే యోబుని పట్టుకో, ముందు యోబుని పట్టుకోవద్దు. బైబిల్ కూడా అది చెప్తుంది, మారిన యోబుని చూడండి అని. యాకోబు గ్రంథంలో, జేమ్స్ బుక్లో 2 చాప్టర్ ఎక్కడో. ఓకే, ముందు చూడండి. దిగంబరికి వచ్చే దిగంబరికి పోతానా? నేను ఆరంభంలో చెప్పా, మోషకు కూడా అర్హత లేదు దేవునికి తండ్రి అని పిలిచేదానికి. నేను దేవుని తండ్రి అని పిలుస్తాం. నేను నూతన సృష్టి. మనం వచ్చింది పైనుంచి. ఎవడు చెప్పాడు నువ్వు దిగంబరికి వచ్చావని? నువ్వు రావడం దైవత్వాన్ని తీసుకొని పుట్టావు ఈ సృష్టిలో. నువ్వు ఈ లోకానికి వెలుగుగా పుట్టావు, భూమికి ఉప్పుగా పుట్టావు. నిన్ను అలా ముందు చూడైనా, నువ్వు ఎవరో నువ్వు దైవ వాక్యంలో చూసుకోవాలా. నువ్వు దిగంబరివి కాదు, నువ్వు వెలుగువి భూమికి, సృష్టిలో. నువ్వు సామర్థ్యం కలిగిన వ్యక్తివి. యేసు ప్రభు చేయి కార్యంలోని చేసేదానికి పుట్టి ఉన్నావు. నేను నీకు ఈడ కూర్చోబెట్టి నువ్వు దిగంబరి పోతావంటే నువ్వు ఏం చేస్తావు? బయటికి పోయిన తర్వాత నీలో ఏం స్పిరిట్ ఉంటుంది, ఏం స్ట్రెంగ్త్ ఉంటుంది, నీలో ఏం ఫెయిత్ ఉంటుంది? నేను నీకు చెప్పాల్సింది, యేసు ప్రభు చేయి కార్యంలోని చేయటకై నువ్వు ఉండేది భూమి మీద. యేసు ప్రభు ఏమన్నాడు మనతో? ఏమన్నాడు యేసు ప్రభు? తండ్రి నన్ను పంపించిన రీతిగా మిమ్మల్ని నేను పంపిస్తాను. నేను ఆ పాయింట్ ఏమంటే, కొంతమంది దేవుని వాక్యాన్ని తీసుకొని బయటికి రానరా అంటే ఆ వాక్యాన్ని తీసుకుని ఊరేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒకడు అన్నాడు, సార్ బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా అని చింతించందని రాశాడు సార్ అంటాడు. చూసారు, ఆ వాక్యంతో ఊరేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు చింతించద్దు అన్నాడు కానీ ఆలోచించద్దు అనలేదురా నాయన. ఇట్లా వాళ్ళు ఎవరో తెలుసా? ఏం పని చేయరు. చాలామందిని చూసా, లంచ్ టైంలో ఉంటారు ఇంట్లో. అర్థమైందా? చాలామందికి అర్థం కాలే. ఎవరు నవరే లంచ్ టైంలో వస్తారు. నేను చెప్పకూడదు కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు బైబిల్ తీసుకొని తిరుగుతూ ఉంటారు పొద్దున్నుంచి. 1 గంటకి ఇంటికి పోతారు. భార్యతో ఏమన్నా ఏం చేసినావు? భార్య అంటుంది, పాపం పప్పన్నం చేసినండి. రోజు పప్పేనా, చికెన్ చేయొచ్చు కదా అంటాడు ఇతను. అంటే రూపాయి ఇంటికి, అది కథ. ఆమె ఆ ఇంట్లో ఈ ఇంట్లో పని చేసుకొని పాపం వచ్చి డబ్బు తీసుకొచ్చి ఉంటుంది. వీడు తిరుగుతూ అంటాడు ఎద్దు మాదిరి. ఏమనంటే ఏం తిందుమా, ఏం తాగుమా, దరిద్రం చింతిద్దు అంటాడు దేవుడు.
ఆ వాక్యం నీ కోసం కాదు రాబడింది, అది కాదు దానికి అర్థం. చాలామంది ఉన్నారు పిల్లరా, ఉద్యోగం చేయరు, సంపాదీయరు. ఆ పాప భార్య ఏదైనా తను ఆ ఇంట్లో పని చేసి రాలా, లేదంటే ఆ ఫ్యాక్టరీలో పని చేయాలా, లేకుంటే వాళ్ళ అమ్మ నాయన దగ్గర తీసుకోవాలా డబ్బులు. చూసారా, క్రైస్తవులు వాడే పదం ఈ వాక్యం ఇదే. భలే చాలా కంఠసం కొట్టు పెట్టింటారు ఈ వాక్యాన్ని. భార్యకు అంటారు, ఏం తిందమా ఏం అడగద్దు నువ్వు, దేవుడే చూసుకుంటాడు. మళ్ళీ అంటాడు భార్యకి, అది ఉందే ఇది ఉందే అని. ఒక అతని గురించి నేను మహా చక్రవర్తి అయినా 3 నెలలకు ఒకసారి వస్తాడు ఇంటికి. మళ్ళీ బైబిల్ తీసుకునే పోయేది. ఆడాడో తిరుగుతూ అంటాడంట. 3 నెలలకు ఒకసారి కనపడిపోతాడు భార్యకు వచ్చి, 1 వారం ఉండిపోతాడు రెస్ట్ తీసుకొని. ఎందుకురా పెళ్లి చేసుకున్నాను, అట్లా వాడు ఎందుకు చేసుకోవాలి పెళ్ళి? లేదంటే అసలు ఆ వాక్యం అందుకు కాదు. ఆలోచించమంటుంది, చింతించద్దు అంటాడు దేవుడు. ఆలోచించు. చాలామంది అట్లా ఉన్నారు. నాకు పాయింట్ గుర్తుంది, చెప్పమంటారా సిస్టర్? చెప్పమంటారా? సునీత చెప్పమంటుంది, నేను చెప్తాను. ఆమె అడగండి ఏమన్నాడు. కొంతమంది భర్తలు ఉంటారు, రూపాయి భార్యకి. ఏం రామాంజీ ఇస్తాను కదా, అది చూసా నీ ముఖం కలకల్లాడుతుంది, అందుకే రామాంజీ అన్న. అమ్మా, పెళ్ళి అయ్యేంత వరకు తల్లిదండ్రులు ఇస్తారు కదా, భార్య ఆడపిల్లకి వాళ్ళ అమ్మ నాయన ఇస్తారు పాకెట్ మనీ. ఇస్తారా ఇరా సిస్టర్? మీరేం ఇట్లా అంటారు, మేము నాయన ఇవ్వలేదా? ఇట్లా ఇస్తాను, మా అమ్మ నాయన ఇస్తాను పాప కదా. పెళ్ళి అయినాక వీడు రూపాయి ఈడు. నాకు చాలామంది ఫ్యామిలీ కౌన్సిలింగ్కి పోయినప్పుడు వాళ్ళు అంటారు నాతో, పెళ్ళి కాకముందు కనీసం మా నాయనతో 500 నా దగ్గర ఉంటాండే, ఈ మహానుభావుని చేసుకున్న తర్వాత నేను అడిగే ఓ మహానుభావుని, కాదు మహానుభావా, నువ్వు కనీసం ఒక 3,000 4,000 ఆ పాప చేతిలో పెట్టాలి కదా, నువ్వు అన్నీ తెచ్చేస్తాను సార్ నేను అంటాడు వీడు. అన్నీ తెచ్చేస్తాను, ఏం తక్కువ ఉండని అంటాడు. కాదు అయ్యా, తెచ్చేస్తావు బాగానే ఉంది, ఎవరు లేదనిలే, కానీ తనకు ఏదైనా అవసరం ఉండే ఈ సైడ్ చూసి మాట్లాడాలి ఇప్పుడు నేను, ఎందుకంటే మొగోళ్ళంతా ఉన్నారు ఆ సైడ్. ఇప్పుడు ఆ పాపకి ఏదైనా అవసరం ఉండే, ఏదైనా పర్సనల్ కొనాలా, పిల్లకి కొనాలా, అంటే ఏదో కొనాలా, ఏదో తినాలా, నువ్వు గతోద్గతుడే కరెక్టేనా మనిషి అతను ఎవరో లేదు, నాకే తెలుగు తిరగదు మనకి. ఎందుకు తెలుగులో మనం ఫస్ట్, మీకు తెలుసు కదా తెలుగమ్మ టీచర్, ఆ టైప్ ఇతను గద తీసుకొని లోపల వచ్చినప్పుడే అన్ని తినాలామే, లేకుంటే ఇట్లా చూసుకుంటున్నా ఆకాశం దిక్కు. నేనంటా నువ్వు మనిషివే లేదంటే జాంబీవే. పురుషుడా, నీ భార్యకి జీతం వస్తానట్లే కొద్ది డబ్బులు. అందుకే భర్తను తీసుకురామని చెప్పి చాలామంది తీసుకురాలి. చూడు, ఇటు మంచి టీచింగ్ మిస్ అవుతారు కదా. కొంతమంది ఇప్పటికీ బళ్ళు వెలగలే, నువ్వు ఇడిచిపెడితే చాలు పోయి ఉప్మా తిని పనుకుంటానని వాళ్ళు. మా భార్యలకి డబ్బులు ఇండి బదా కుళ్ళపై ఇస్తానో లేదా, ఎంత ఇస్తావు? కనీసం ఒక 2,000 చేతిలో పెట్టి, ఇది నీదిమా, యాడికి పోతుంది పాపం. ఆడోళ్ళు ఏం చేస్తారు వాళ్ళు, ఏమన్నా ఎట్లా ఈరు, మనం వడ్డీకి ఇవ్వకూడదు. కొంతమంది ఆడోళ్ళు నమ్మకలేదు, కూడబెట్టుకుని వడ్డీకి ఒక అన్నీ గుర్తొస్తా, టైం అవుతుంది. చాలా చెప్పాలి. ఒక ఆమె అంటుంది, సార్ ప్రార్థన చేయండి సార్, నా భర్తకి తెలియకుండా ఒక ఆమె 1,00,000 రూపాయలు ఇచ్చానంట. నేను చెప్పా, ఎందుకు ఇచ్చా తల్లి? వడ్డీకి ఇచ్చిందంట 1,00,000 రూపాయలు. కొంతమంది ఆడోళ్ళు కూడా నమ్మకలేదు, అందుకే భర్తలు ఈరు. మా దోశ ఇట్లా 2 చక్కాలు వేయాల, లేదంటే పచ్చిగా ఉంటుంది. కొంతమంది ఆడోళ్ళు ఎట్లా తెలుసా, తీసుకొని పెట్టుకొని పక్కింటి వానికి వడ్డీకి ఇచ్చింటారు. ఆడికి తెలుసు ఈమె తెలియకుండా ఇచ్చిందని, వాడికి తెలుసు ఇంకా ఈకుండా నాకేం కాదని. లెక్కేసుకొని ఎట్లుంటుంది ఇక వాళ్ళు అట్లా తిరిగి ఇట్లా మా లాంటి దగ్గర చూస్తారు. మేము ఇప్పుడు అప్లికేషన్ పెట్టాలి స్వర్గానికి. దేవుడు అంటాడు, ఈ అప్లికేషన్ నేను పాస్ చేయండి రా, కొట్టి పడేసేయండి. నేను మనసులో చెప్పుకుంటా, ఎట్లా రావి 1,00,000 రూపాయలు అని. సరేలేమా ప్రార్థన చేస్తాం, దేవుడు నీ ప్రార్థన వింటాడు. నువ్వు డబ్బులని ఎరగొట్టి పక్కనోడికి ఇచ్చావు. పాపం ఏం మనిషి. సరే, కొంత ఆడోళ్ళు నమ్మకం లేదు. అట్లని చెప్పి ఏ చర్చలు మంచోళ్ళు లేండి పాపం, వాళ్ళు అట్లా వాళ్ళు కాదు. సో ఏడున్నాం మొత్తం టోటల్గా, ఇప్పుడు ఏడున్నాం మనం, ఈడే ఉన్నాం. ఎక్కడ అక్కడ వాచ్ నన్ను సాల్వ్ చేయంట అంది, ఇక్కడ ఎక్కడున్నా కూడా తెలియదు కొన్నిసార్లు. అమ్మాయ్యా, అమ్మ నెగిటివ్ మాటలు చెప్పకూడదా? చెప్పకూడదు నెగిటివ్ మాటలు పిల్లరా.
ఉండు కనెక్ట్ అవుతాను లోపల. నా బాధ నాది. ఓకే ఓకే, ఇవన్నీ పక్కన పెట్టండి. అయిపోయింది, టైం అయితే. రేపు వారం ఉంది మన దగ్గర, ప్రతి శుక్రవారం ఉంది దేవుని కృపలన. మీరున్నారు, నేనున్నాము. యేసుప్రభు వచ్చేంత వరకు ఓకేనా, వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయి ఆడ కలుసుకుందాం, ఓకేనా. సో అంతవరకు మీరు నేనేం చేయాలా, విశ్వాసంతో ప్రార్థన చేయాలి ప్లేరా. ఓకే ఓకే, జస్ట్ ఒక 2 నిమిషాలు, 1 నిమిషం టచ్ చేసి 2 నిమిషాలు లేండి, ఓకేనా. సో అందుకే ఓకే, అన్ని కట్ చేసి మెయిన్ పాయింట్లో వస్తాం, ఓకేనా. సో ఎందుకు దేవుడు అబ్రహాంని తీసుకొచ్చి మన ముందర పెడతాడు అంటాడు, విశ్వాసులకు తండ్రి అని. ఓకే, 4:10 మనం చేసినట్లయితే రోమిల్ రాసిన 4:10 ఏం రాబడింది ఆయన అంటే, చదువు నేను ఒకసారి 4:10 పెట్టైనా రోమిల్ రాసిన, నేను ముగిస్తాను. జస్ట్ తాను విశ్వసించిన ఇంగ్లీష్ తెలుగులో పెట్ట సార్లే, నేను ఇంగ్లీష్ అన్నప్పుడు ఇంగ్లీష్, ఎందుకంటే చిన్నగా వస్తాయి వాళ్ళు. తాను చదువు, నేను నువ్వు చదివేసి. దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికి తండ్రి ఉన్నాడని ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని రాయబడి ఉన్నది. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన, నీ సంతానం ఇలా ఉండని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనులు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆ తర్వాత ఓకే, విశ్వాసము బనేడు కాక. ఓకే, టోటల్ పాయింట్ నేను చెప్తాను. నేను ఏంటి విశ్వాసంలో నడిచడము. అబ్రాహాము మనకు సాదృశ్యంగా పితరుల తండ్రిగా ఉన్నాడు ఆయన. అబ్రాహాం విశ్వాసులకు ఏం చేసేవాడు అబ్రాహాంతో దేవుడు అన్నాడు, అబ్రాహ్మా నువ్వు మాట్లాడుతున్న భాష ఆపు. ఇంతవరకు అదే ప్రీచ్ చేయడం నేను గంట నుంచి ఆపదే. నేనేం చెప్పాను నీకు, నువ్వు అనేక జనులకు తండ్రిగా చేసేసాను. నీకు నక్షత్రాలు చూపించా, కింద ఇసుకరేణులను చూపించా. అందుకే ఈరోజు వరకు కూడా అబ్రాహాంకి అంతమంది పిల్లలు ఉన్నారు పరా, ఇప్పటికీ పుడుతూనే ఉన్నారు. ఈరోజు ఎంతోమంది పుట్టింటారు అబ్రాహాంకి. యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన వారందరూ ప్లస్ భౌతికంగా. ఆ తర్వాత చూడండి, అందరికంటే పెద్ద తండ్రి ఎవరు ఈ భూమి మీద తెలుసా, దేవుడు తర్వాత అబ్రాహామే. ముస్లిమ్స్ అంటారు మా తండ్రి అబ్రాహాం అని, అరబియన్స్ అంటారు మా తండ్రి అబ్రాహాం అని, క్రైస్తవులు అంతా మనం అంతా అంటాం మన అబ్రాహాం అంటారు, యూదులు అంటారు అబ్రాహాం మన తండ్రి అని. చూడండి దేవుడు ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు, తన మాట నిలబెట్టుకుంటాడో లేదా. ఈరోజు కూడా ఆయన పిల్లలు పుడుతున్నారు, ఎందుకంటే ఆకాశ నక్షత్రాలు ఉంటాయి. సో ఏం చేశాడు అబ్రాహాం చెప్పండి. ఆ మాట విన్న తర్వాత అబ్రాహాం తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఎక్కడ పైన చెప్పేవాడు కదా, నేను ముసలోని, నా అక్కడ పిల్లలు పుడతారు, నా బతుకుంది, నా భార్య ఇట్లా. నో. ఆ క్షణం నుంచి తను ఏం చెప్పడం మొదలుపెట్టాడంటే, నేను అనేక జనములకు తండ్రిని. అర్థమైంది అబ్రాహాంకి. దేవుడు మనిషి జీవించే విధానాన్ని మనిషి ఎలా జీవించాలో అబ్రాహాంకి అర్థమైంది. మనిషి జీవించే విధానం ఏంటో, విశ్వాసంలో జీవించే విధానం ఏంటో ఎవరిని చూసి, దేవుణ్ణి చూసి. ఎందుకంటే దేవునికి ఆ గుణం ఉంది. ఏంటి, దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. ఎందుకంటే స్వర్గంలో ఉంది కాబట్టి, అందుకే ఇక్కడ ఉన్నట్లు పిలుస్తాడు ఆయన. వెలుగు కలుగును కాక, వెలుగు అక్కడ ఉంది. ఇప్పుడు దేవుడు అన్నాడు, నీ కొరకు పిల్లలు ఉన్నారు అక్కడ స్వర్గంలో, నా హృదయంలో నేను నిర్ణయించి పెట్టేసుకున్నాను నీకు అనేకం జన. సో అబ్రాహాం ఇక్కడ భూమిని చెప్పేది మొదలుపెట్టి. నేను అదే చెప్తున్నాను మీకు గంట నుంచి, నీకు బేదరికంలో ఉన్నావు, నువ్వు దేవుని వాగ్దానాన్ని చెప్పు. అయ్యా నువ్వు నా యొక్క నీ యొక్క యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునన్నావు, నీ ఆశీర్వాదం నా మీద ఉంది తండ్రి, నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను ఆస్తిలో జీవిస్తా. నెల పట్టినే, సంవత్సరం పట్టినే, నువ్వు ఎందుకు అనుమానిస్తావు ఇంత గొప్ప దేవుని వాగ్దానాన్ని? నువ్వు దాని మీద నిలబడు. అదే విశ్వాసంలో జీవించడం, అదే దేవునికి సంతోషం ఇచ్చేది, అదే అబ్రాహాం చేసిండేది. అందుకే అబ్రాహాం విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. ఓకే, ముగిస్తాను, టైం లేదు. ఓకే, ఫైనలీ దావీదు ఎందుకు గొల్యాతుని జయించాడు? చాలామంది రాయి ఇసిరినాడు సార్ అందుకు చచ్చిపోయారు. నో, అది కాదు. యాక్చువల్గా దావీదు రాయి ఇసరకు ముందు తన నోట్ నుంచి కొన్ని మాటలు చెప్పాడు పిల్లరా. దావీదు అంటాడు ఫిలిస్తీన్లతో, మీకేం కర్మరానైనా, ఎందుకు మాతో పెట్టుకుంటున్నారు, మీరు సున్నతి లేని వాళ్ళు, మేము దేవుణ్ణి కలిగి ఉన్నాను. గొల్యాతు అన్నాడు, గొల్యాతు నువ్వు ఊరికే బాడీని చూసుకొని మురిసిపోతాను, నీ మాంసాన్ని నేను పక్షులకేస్తా. ఎందుకో తెలుసా, నేనంత పైల్వాన్ని అనలేదు కానీ ఎందుకో తెలుసా, నేను నిబంధన కలిగిన బిడ్డను, నువ్వు నిబంధన లేని వాడివి, సున్నతి లేని వాడివి. అందుకే నాకు ఈ ధైర్యం, అందుకే చంపిండేది గొల్యాతుని. ఎస్, రాయి ఇసరడం నిజమే, కానీ అంతకుముందు తనలో ఉన్న మాటలు చూడండి. ఇదే పిల్లల జీవించే విధానం. ఈరోజు నేను ముగిస్తాను, రేపు ఫ్రైడే తీసుకుందాం. విశ్వాసంలో ప్రార్థన చేయడం అంటే ఇప్పుడు దేవుని వాక్యాన్ని దావీదులాగా చెప్పడం.
గొల్యాతుతో దావీదు చెప్పినట్లుగా, సమస్యలతో దావీదు చెప్పినట్లుగా, అబ్రహాం చెప్పినట్లుగా మీరు నేను మాట్లాడాలా. నేను లాస్ట్లో ముగించి ఒక మాట చెప్తా. ఎస్, నువ్వు చెప్తాన్నప్పుడు 1 నెల అయింది, 2 నెలలు అయింది, ఎలర్జీ పోవడంలా, దగ్గు పోవడంలా, నిరుత్సాహపడకు. సాతాన్ అంటాడు ఏం జరగంలా, ఏం ప్రయోజనంలా, ఏం కాదు, వేస్ట్ ఇవన్నీ, ఊరికే మాట్లాడినది, ఏం కాలే. నీలో ఫియర్ తెస్తాడు, నీలో నెగిటివిజం తెస్తాడు. అట్లా పోకు ఆ దారిలో పోయిన వాళ్ళు చాలామంది ప్రపంచంలోనూ వారు ఎప్పుడూ ఏది సాధించాలా. నీకు ఏది జరిగినా నువ్వు దేవుని మీద ఆధారపడు, దేవుని వాక్యాన్ని చెప్పు, ప్రార్థనలో వాక్యాన్ని చెప్పు, నీ పిల్లల గురించి వాక్యాన్ని చెప్పు, భర్త గురించి చెప్పు. నీ భర్త ఈరోజు చెడ్డ స్థితిలో ఉన్నాడా? ఎవరు మారుస్తారు ఆ వ్యక్తిని? కొట్లాట్లు మార్చవు నైనా, శాపాలు మార్చవు. నీ భర్తని మహాపురుషుడుగా చేయగల దేవుడు ఉన్నాడు, నీకు గొప్పవాడిగా చేయగల దేవుడు ఉన్నాడు. నీ పిల్లలు చెడ్డదారిలో ఉన్నారా? దేవుని దగ్గరికి రా. ఏంటి దేవుని దగ్గర రావడం అంటే? ఆయన నమ్ము, ఆయన వాక్యాన్ని చెప్పు, ఆయన వాక్యం నిలబడు, కొద్దిగా ఓర్చుకో. అబ్రహాం ఓర్చుకోలేదా? దావీదు ఓర్చుకోలేదా? సమస్యలు సాతాన్ మన లోకంలో, మన జీవితంలో తెస్తాడు. సో వాక్యాన్ని మీద నిలబడండి. ఓకే, రేపు వారం మళ్ళీ మనం తీసుకుందాం. సో వాక్యంతో, విశ్వాసంతో ప్రార్థన చేయడం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుని, తండ్రి నీ కృతజ్ఞతలు, కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం నీ కృప ద్వారా. మాతో మాట్లాడినందుకు వందనాలు స్వామి. మరి ఈ రాత్రి వేళ తండ్రి నీ బిడ్డలు వాక్యం వినేళ్తుండగా ఇక నుంచి ప్రతి క్షణం తండ్రి నెగిటివిజం, ఫియర్ మాట్లాడకుండా కేవలం వాక్యం ప్రార్థనలో ముఖ్యంగా వాక్యం చెప్పే బిడ్డలుగా నువ్వు నేర్పించావు. మేము విని వదిలేసిన అజ్ఞానులు కాకుండా వాక్యాన్ని తీసుకొని మేము పడిన గొంతులో నుంచి పైకి వస్తాం తండ్రి. ఎక్కడ పడినో లేస్తాం వాక్యాన్ని తీసుకొని. తండ్రి మాకు ఆ యొక్క కృపనిమ్మని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. 2 చేతులు దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సావాసం మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడను గాక.